మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామంటారా? మీరేమీ అనడం లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి రాజుల రెండవ గ్రంథం 2వ అధ్యాయం. మీలో చాలామంది దగ్గర, బ్రదర్స్ దగ్గర బైబిల్స్ లేకపోవటం కనబడుతోంది. ఎందుకలా? దేవుని బిడ్డలారా, మనకు బైబిళ్ళు బరువు అవ్వకూడదు. చాలామంది ఏమంటున్నారంటే, సెల్ ఫోన్లో ఉంటుంది కదా, ఇంకెందుకు మోత. నేను ఒక మాట అంటాను, బైబిలే నీకు మోత అనిపిస్తే, యేసు ప్రభు కూడా అట్టాగే ఫీల్ అయితే, ఎందుకు వీడితో మోతను వదిలేస్తే మన పరిస్థితి ఏమైపోద్ది అంటారు? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయన భక్తులందరి చేతిలో 2 అంచులు గల ఖడ్గమున్నది, అదే వారికి ఘనత అని. అది మనకు భారం కాదు, అది మన ఘనత. ఎక్కడికి పోయినా చేతిలో బైబిల్ ఉండాలి. కనుక మీరంతా బైబిల్ కలిగి ఉండాలని కోరుతున్నాను. అందరూ తెరిచి చూడండి, చదవగా మైక్లో చదివే ఏర్పాటు ఉందా నాన్న? ఓకే. రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ మైక్లో చదువుతారు. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా, ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పమ్మని సెలవిచ్చున్నాడు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నత దైవమా, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసుని అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతి గల నీ మాట తేటగా వినిపించు బోరగా మార్చి మహిమ పొందగలరని కోరుచున్నాను. సకల ఆటంకాల, అభ్యంతరాలు, శోధనలు, చీకటే సున్నాములు గద్దిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ వట్టి పాత్రను పుటము వేసి పరిశుద్ధపరిచి మహిమైశ్వర్యముతో నింపి మీ ఉద్దేశము, ఏర్పాటు, సంకల్పమంతా బాహాటంగా ప్రకటించు. నీ నోటి బొరగా మార్చుకొని మీ శైలిలో, మీ స్థాయిలో కార్యాలు చేయమని వింటున్న ప్రజలందరి మీద ఒప్పింపజేసి ఆత్మను సమ్మతి గల మనసును వినుబుద్ధిని పుట్టించి ఆత్మనే సున్నాముల విడుదల చేస్తున్నాను. నిర్లక్ష్యం, నిద్రమొత్తు, అవిధేయత, తిరుగుబాటే సున్నాములో బంధిస్తున్నాను. మా ప్రాణాత్మ దేహాలపై, వాడుతున్న ఉపకరణాలపై, స్వరకరములపై, ప్రజలపై యేసు రక్తాన్ని ప్రోక్షణ చేస్తున్నా. దేవదూతల పరిచరణ విడుదల చేస్తున్నా. గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మీరంతా గంభీరముగా నోటితో స్తోత్రములు చెల్లిస్తూ చప్పట్లు కొట్టగలరా? ఓసారి నోరు మూసుకొని చప్పట్లు కొట్టకూడదు, అదేదో రాజకీయ కూటం లాగా. నోటితో స్తోత్రాలు చెల్లిస్తూ కదా చప్పట్లు కొట్టాలి. ఆమెన్. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, దేవుని వాక్యమును మనం ఆలోచన చేద్దాం ఈ పూట. బైబిల్ గ్రంథములో నాకు ఇష్టమైన మంచి మంచి పదాలలో ఒక మంచి మాట ఈ పూట మీ దృష్టికి తెస్తున్నాను. దేవుడు ఏలియాని సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణము చేయించబోవు కాలమున, ఆరోహణము చేయించబోవు కాలము అనండి. అంత విపరీతంగా చదివేసేది ఏమి లేదు, ఇంక అయిపోయింది చదవటం. నా ముఖం చూస్తూ వినండి. గురుముఖస్య విద్యా లభ్యతే అంటారు, చూస్తూ వినాలి.
చెప్పింది ఒక వచనం చదివి 10 నిమిషాలు ఇంకా తడుకుంటున్నామంటే ఇంటి దగ్గర ఇప్పుడు బైబిల్ చదవని వాళ్ళకమే కదా. చక్కగా నా వైపు చూస్తూ వినండి. కొంతమంది ఇప్పుడు చదివేస్తుంటారు బైబిల్. అర్థం ఏమిటంటే వాళ్ళకి బైబిల్ మీద అపరిమితమైన ప్రేమ ఉన్నట్టే కాదు, ఇంటికాడ చదవరని. అలాంటి ప్రబుద్ధులందరికీ ప్రత్యేక వందనాలు. శ్రద్ధగా వినాలని కోరుతున్నాను బిడ్డలారా. వాక్యములో ఏమి రాయబడిందంటే ఆరోహణము చేయించబోవు కాలము అనండి. ఇక అంత పొడిగెందుకు, సింపుల్గా ఆరోహణమయ్యే కాలం అనండి. ఎన్నో కాలములను గురించి బైబిల్ గ్రంథం మాట్లాడుతోంది. బైబిల్ గ్రంథం అంతా కూడా గలతీ పత్రిక 4వ అధ్యాయం ప్రకారం ఉపమాన అలంకార రూపకంగా చెప్పబడింది. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక గొర్రెపిల్ల అంటే ఉపమానం. దేవుని వాక్యం నీటితో పోల్చిన, తేనెతో పోల్చిన ఉపమానం. పరిశుద్ధాత్మను జలములతో పోల్చిన, అగ్నితో పోల్చిన ఒక ఉపమానం. యేసునాథును గొర్రెపిల్లని చెప్పిన, కొదమ సింహం చెప్పిన ఒక ఉపమానం. బైబిల్ గ్రంథం అంతా కూడా ఉపమాన అలంకార రూపకంగా చెప్పబడింది. ఇలా బైబిల్లో ఉపమానార్థంగా ఎన్నో కాలముల గురించి వ్రాశారు. ఉదాహరణకి, నేను పెందల కడనే నీతో మాట్లాడాను అని పదే పదే ప్రవక్తల గ్రంథములు, యెషయా, ఇర్మీయా పుస్తకములో దేవుడు మాట్లాడతారు. అంటే తెల్లవారుజామున ఉదయం మాట్లాడతారని అర్థం. నీ జీవిత ప్రారంభంలోనే, పరిస్థితులు చేయి దాటిపోకముందే, అంతా సజావుగా ఉన్నప్పుడే, చాలా ఆరంభ దినముల్లోనే నీతో మాట్లాడాను అని కదా దాని అర్థం. పరమగీత గ్రంథములో మాట్లాడుతూ, ఎండకాలమున ఏ నీడొక మందను తోలికెళ్తావో నాతో చెప్పవా అంటే అర్థం ఏమిటి? లోకమంతటి మీదకి రాబోతున్న మహాభయంకరమైన శ్రమ. ఎండ బాగా ప్రచండంగా మండుతున్నప్పుడు ఎవరైనా నీడను కోరుకుంటారు కదా. అలా లోకమంతటి మీదకి ఒక మహాభయంకరమైన శ్రమ రాబోతున్నప్పుడు ఏ నీడకు వెళదామని ప్రజలు రకరకాలుగా పరుగులెడతారు. అలాంటి భయంకరమైన శ్రమ కాలమున నీడనబడుతున్న మధ్యాకాశాలను చేర్చు ప్రభువా అంటూ ప్రార్థన చేశారు. లేత వయస్సు అంటే ఒక అర్థం ఉంది, నడిప్రాయం అంటే అర్థం ఉంది, ఉదయం అంటే అర్థం ఉంది, సాయంకాలం అంటే అర్థం ఉంది, రాత్రి కాలం అంటే అర్థం ఉంది బైబిల్లో. అంతేనా? వసంతకాలం అనే విశిష్టమైన కాలం బైబిల్ మాట్లాడింది. మనకు తెలిసినంతకాలం వసంతకాలం అంటే ఏ చెట్టైనా ఆకులు రాలి మరలా చిగురించే కాలాన్ని వసంతకాలం అంటాం కదా. కానీ బైబిల్ అలా అనలేదు. అంజూరపు కొమ్మ లేతదై చిగురిస్తే అదే వసంతకాలం అన్నాడు. ఇలా బైబిల్లో ఎన్నో కాలములు మన ఆధ్యాత్మిక జీవిత అభ్యున్నతి కొరకై ప్రస్తావించబడ్డాయి. అనేక సందేశములను ఇముడ్చుకొని మాట్లాడింది గ్రంథం. అయితే బిడ్డలారా, ఇలాంటి విశేషములు కలిగిన ఎన్నో ఆధ్యాత్మిక సంగతుల సమాహారమైన కాలములలో ఈ పూట మన ధ్యానానికి ప్రభువు ఇచ్చినటువంటి ఒక వచనం ఆరోహణమైపోయే కాలం అనండి గట్టిగా. ఆ మధ్య కాలంలో కొందరు క్రైస్తవుల పీడ విరగడైపోవాలి, వీరు లేకుండా పోతే దరిద్రం పోతుంది, పలాని తేదీకల్లా లేకుండా చేసేస్తాం, ఇటువంటి కఠినమైన కోపముతో నిండిన మాటలు మాట్లాడినప్పుడు నేను అన్నాను, అయ్యా మీకు ఎందుకు అంత బాధ? క్రైస్తవులను లేకుండా చేయడానికి మీరు శ్రద్ధ పెట్టడం, ఖర్చు పెట్టడం దేనికి? నేడో రేపో బోర మోగుద్ది, బతిమల్న ఎవడు కనపడ్డు మొత్తం వెళ్ళిపోతారు నాయన అని చెప్పాను. మీకేం సంతోషం అనిపించలేదా? మేము ఇక్కడే ఉండాలని ఫిక్స్ అయిపోయారా? మరి ఎప్పుడు స్తోత్రం చెప్పాలో కూడా అర్థం కాని కొత్తగా క్రైస్తవంలోకి వచ్చినట్టుగా ముఖం పెట్టి కూర్చున్నారు ఏమిటండి? మేము ఎంతో కాలం ఇక్కడ ఉన్నాం, వెళ్ళిపోతామనే మాట మీకు సంతోషం కలిగించాలా వద్దా? మరి అప్పుడు ఏం చేయాలి? చేతబడి ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా చూస్తారు ఎందుకండి బాబు? చక్కగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అట్లా నేను అడిగితే చెబితే అది మీ సొంత స్తోత్రం కాదు. ఈ గాత్రానికి స్తోత్రం చెప్పాలన్న ఆత్రం ఉండాలి. దేవునికి అందరు గట్టిగా స్తుతి చెప్పండి. హల్లెలూయా.
ప్రభు తన వాక్యములో నుంచి మనతో మాట్లాడుతున్న ఒక చక్కని సంగతి ఏమిటంటే, ఎన్నో కాలములు వచ్చాయి పోయాయి. నీవు నీ జీవితంలో కరువు కాలము చూసి ఉండవచ్చు, సమృద్ధి కాలం చూసి ఉండవచ్చు. మన రాయలవారి కాలంలో, శ్రీకృష్ణదేవరాయల కాలంలో రోడ్డు పక్కన వంకాయలను, బెండకాయలను, కూరగాయలను పోగులు పోసి అమ్మినట్టు రతనాలను రాసులు పోసి అమ్మారట. ఈ రాజ్యం సమృద్ధిని చూసిన రాజ్యం కాదా? ఒక దశలో ప్రపంచాన్ని శాసించిన ఏలిన బ్రిటిష్ సామ్రాజ్యం కూడా మన నిజాం ప్రభువుల బంగారు వజ్ర వైడ్యూర్య సంపదకు అసూయపడి ఏదో వంకర ప్రతిమాలను వీళ్ళను పార్టీలకు పిలిస్తే వెళ్ళినప్పుడల్లా వజ్రాలు ఇసిరేస్తుంటే ముచ్చటపడి పోగేసుకునే సాక్ష్యాలు మనకున్నాయి. ఎన్నో ఘనమైన కాలములు మనము చూసాం, విన్నాం. ఈ ప్రపంచం ఎదుర్కొనబోతున్న ఒక అద్భుతమైన మరొక కాలం ఉన్నది. అది పరిశుద్ధులు ఆరోహణమైపోయే కాలం. దేవునికి సంతోషభరిత స్తోత్రం చెప్పండి బిడ్డలారా. ఆరోహణమైపోయే కాలం. ప్రియ సంగమా, క్రైస్తవులారా, దైవ సేవకులారా, ఎన్నో కాలాలు వచ్చాయి పోయాయి. మంచి రోజులంటావు, క్షేమ దినములంటావు, కీడు చూడక మేలు చూస్తూ బ్రతికిన కాలం అంటావు. అన్నీ వచ్చినాయి పోయినాయి. అతి సమీపంలో రాబోతున్న ఒక కాలం ఉన్నదని బైబిల్ అంటోంది. అది ఆరోహణమైపోయే కాలం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దేవుని ప్రజలారా, ఈ ఆరోహణమైపోయే కాలంలో క్రైస్తవ సంఘ విశ్వాసులు ఎట్లుండాలి, ఏం చేయాలి? ఈ ప్రాముఖ్యమైన సంగతిని గురించి మీతో ముచ్చటించుటకు ఈ రాత్రి ప్రభు నన్ను సిద్ధపరిచి ఉన్నారు. బిడ్డలారా, ఈ ఆరోగ్యమైపోయే కాలములో మనము ఏమి చెయ్యవాలనే ప్రాముఖ్యమైన పాఠానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సమకూర్చాడు. రోమాపత్రిక 13వ అధ్యాయం 11వ వచనములో, మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చెయ్యండి అని చెప్పారు. యు మస్ట్ నో టైమ్స్ అండ్ సీజన్స్ అని దేవుడు మాట్లాడారు. మీరు కాలమును ఎరగండి. క్రైస్తవుడు కాలమును గుర్తుపట్టాలి, సమయమును గ్రహించాలి. జరుగుతున్న పరిణామాలను, కాలాలను గుర్తుపట్టకుండా అంధవిశ్వాసం లాగా ఉంటే యేసు ప్రభు బాగా కోప్పడతారు. మీలో చాలామంది నా వైపు చూస్తూ వినడం అభ్యాసం చేసుకోవట్లా. అసలు ఇక్కడ కూర్చున్న వారు విశ్వాసుల విలేఖరులు అర్థం కావట్లేదు. మీ రాత మండిపోను. అందులో ముద్రిస్తున్నారు కదా, ఎప్పుడు కావాల్సి అప్పుడు చూసుకోవచ్చు కదా. ఏం రాసేస్తారా ప్రశాంతంగా వినకుండా? మీరు ఆలోచిస్తున్నారా? మీరు కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళని తెలుసుకోండి. మీరు కాలాలు గుర్తుపట్టాలి. ఈ మాటకు సంబంధించి యేసు ప్రభు వారి వైఖరి గుర్తుందా మీకు? మహాభక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. మీరు మబ్బు వేస్తే వర్షం వస్తుందని గుర్తుపడతారు కదా. గాలి వీస్తే గుర్తుపడతారు కదా. కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉందని ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నారు అని కోపడ్డారు ఆయన. చాలామంది క్రైస్తవుల్లో కూడా వాక్య విశ్లేషణలో తక్కువగా ఉండి ఎలక్షన్ విశ్లేషణలోనే విలక్షణంగా వాడబడే ప్రబుద్ధులు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. ఏ పార్టీతో జత కట్టవచ్చు, ఎవరికి ఎన్ని సీట్లు రావచ్చు, ఎవరు ఖచ్చితంగా ఓడొచ్చు, ఏ ప్రభుత్వం ఏర్పడవచ్చు, ఇలాంటివన్నీ చాలా ధారాళంగా రకరకాల స్టాటిస్టికల్ రిపోర్ట్స్తో బీభత్సంగా మాట్లాడే క్రైస్తవులు ఉన్నారు. ప్రభు ఒక మాట చెబుతున్నారు,
నీకన్నీ అర్థమవుతుంది, కానీ ఆయన రాకడ సంగతులు నీకు అర్థం కావటం లేదా? ఇది ఏ కాలం అని నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఆరోహణమైపోయే కాలం. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. ఇది ఏ కాలం అటండి? ఆరోహణమైపోయే కాలం. ఇది ప్రాముఖ్యమైన కాలం. సంఘం ఎత్తబడే కాలం, మార్పు నొందే కాలం, మహిమ పొందవలసిన కాలం, అక్షయతలోకి రావలసిన కాలం, అమర్చమవలసిన కాలం, నిమిషంలో రెప్పపాటున విమోచన పొందవలసిన కాలం, దేవుని పరిశుద్ధాత్మ ముద్రలో నుండి విమోచించబడి రాకడలో ఎత్తబడిపోవలసిన కాలం. ఇలాంటి కాలమున మరొక వ్యవహారం ఏది, వ్యాపకం ఏది పెళ్లి కుమార్తెకు ఉండకూడదు కదా? ఉదాహరణకి ఒక ఫుట్బాల్ క్రీడాకారిణి ఉన్నది, ఒక వాలీబాల్ క్రీడాకారిణి ఉన్నది, ఒక క్రికెట్ క్రీడాకారిణి ఉన్నది. ఎవరు కానీ తనకు వివాహం నిశ్చయమైంది, రేపు ఉదయం వివాహం. నాకు ప్రతిరోజు గ్రౌండ్కి వెళ్ళి కాసేపు ఫుట్బాల్ ప్రాక్టీస్ చేసుకోవటం అలవాటు అని పెళ్ళికి టైం అవుతుంటే గ్రౌండ్లో వాలీబాలు ఫుట్బాలు ఆడుకుంటూ న్యాయమా? అదేమిటమ్మా అలా అంటే, నేను ఫుట్బాల్ ప్లేయర్నండి, నా లైఫ్లో ఇది ఒక భాగం, నేను ఈరోజే ఆడుతున్నానా? నన్ను కొత్తగా మీరు కన్నెరతో చూస్తారేమిటి? నేను గత 10 సంవత్సరాలుగా రోజు ఇలాగ ఆడుకుంటూనే ఉన్నాను, మీరు అభ్యంతరం పట్టడానికి వీలు లేదంటే ఏమంటారు? ఇది పిచ్చి పిల్లనై ఉండాలి, లేదన్నా మెంటల్ నొచ్చి ఉండాలి. నువ్వు రోజు ఆడిన క్రీడాకారుడివైనా దేశాలు ఆడిన వ్యక్తి తెల్లారి పెళ్ళి ఉంది కాబట్టి ఇప్పుడు పెళ్లి పనులు తప్ప ఇంకేం సిద్ధపాటు ఉండకూడదంటో న్యాయమా కాదా? క్రైస్తవుడు ఎన్ని రంగాల్లో రాణించినా, ఎన్ని విశేషాలు సాధించినా, సమాజ పురోగతిలో, ప్రభుత్వ నిర్మాణాల్లో ఏ కీలక పాత్ర పోషించినా, ఇది రాకడ కాలము గనుక, ఎత్తబడే కాలము గనుక, ఆరోగ్యమైపోయే కాలము గనుక, ఇది కొనిపోబడవలసిన కాలము గనుక, సిద్ధపడవలసిన కాలము గనుక, మిగతావన్నీ కట్టగట్టి పక్కన పెట్టకపోతే వాడికి తెలివి లేదనే చెప్పాలి. అర్థమైనవో లేదో అనండి గట్టిగా. చాలా గట్టిగా అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్తే ఎవరన్నా పట్టుకుని తన్నేరు అన్నట్టుగా మీరు ఉన్నారు తెన్నేరులో. ఆ ప్రమాదం ఏమి ఉండదు. హాయిగా స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇది ఏ కాలం? ఇది శ్రమల కాలం అంటగా. నన్ను అడిగితే కానీ నాకు తెలియదు రెఫరెన్స్ అంతాను. రెఫరెన్సా పోడా, నేనే రెఫరెన్స్ అన్నాడు. ఏడుందిరా నాయన ఇదంతా అని అడిగితే లేదులే. ఒక పెద్ద మనిషి నా మీద కలబడ్డాడు. ఏమిటయ్యా నువ్వు? శ్రమల కాలమని ఆ కాలమని విమర్శనాత్మకంగా మాట్లాడేవాడు తప్పేమిటో? తప్పేమిటి? పాయింట్ ఏదైతేనేమి 40 రోజుల పాటు నిష్ఠాగరిష్ట భక్తులతో కొన్ని చక్కని వ్రతములు చేసినట్టుగా నియమనిష్టలతో రోజు మందిరానికి వెళ్ళిపోతుండే భక్తులు ఎంత కలకల్లాడుతుంది. నీకు ఇందులో ప్రాబ్లం ఏమొచ్చింది? వెళ్ళలేరు, అది గుడికి ప్రార్థన చేసుకోండి, నీకేం పోయింది అని నా మీద పడ్డాడు ఒక పెద్ద. నేను అన్నాను, అయ్యా పెద్ద అయినట్టు అనబాకు, 40 రోజులు ఇంత క్రమంగా భక్తి చేస్తుంటే నాకు నొప్పి ఏమిటయ్యా? 41 రోజున చెలరేగిపోతుంటేనే ప్రాబ్లం అవుతుంది నాకు. 40 రోజులు భక్తి చేయడం తప్పన్నానా? 40 రోజులు చర్చకి వెళ్తే తప్పన్నానా? 41 రోజున ఎందుకు తిని పడుకున్నామని అడుగుతున్నా. 40 రోజులు చాలని ఏ ప్రభు చెప్పాడు? ఏ వాక్యం చెప్పింది నీకు? ఆది అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయములో మీరు చూస్తే వారు అనుదినము మానక దేవాలయములో కూడుకుంటున్నారని రాశాడుగా. 40 రోజులు కూడుకోవడం, ప్రతిరోజు కూడుకోవాలిగా. ఈ 40 రోజులు మాత్రమే పువ్వు పెట్టుకోము, ముగ్గు పెట్టుకోము, ముక్క ముట్టుకోము అని ఇది ఎక్కడి వ్యవహారం? మిగతా అప్పుడు చెలరేగిపోయి ధరించుకోవచ్చు ఆ పూలన్నీ మనమే. బైబిల్ గ్రంథంలో పర్వాలేదు, పూలు పెట్టుకోవచ్చు, అలంకరించుకోవచ్చు, ఇట్స్ ఓకే. మరీ అంత చేదాస్తూ ఉండక్కర్లేదు, పర్లే పెట్టుకోవచ్చు అని ఉందా? ఒక రెఫరెన్స్ చెప్పండి అమ్మలు అక్కడ ఎవరైనా. వెండి బంగారు నగలతో అలంకరించుకోవచ్చా క్రైస్తవుడు? మిగుల వెలగల వస్త్రాలు ధరించవచ్చా క్రైస్తవుడు సేవకుడు?
అసలు ఉపవాసాలకి సీజన్ ఏమిట్రా? మత్తయి సువార్త 9:14-15 మీ శిష్యులు ఎప్పుడు ఉపవాసం అంటారేంటి? ఎప్పుడు తింటమేనా? ఇదేనా భక్తి? నేర్పుకోవడం పెద్ద గురువు గారు నువ్వు, ఇదో పెద్ద శిష్యులు, ఇదేమిటా భక్తి అని యేసు ప్రభుని అడిగారు ప్రబుద్ధులు కొందరు వచ్చి. అప్పుడు ప్రభు వారు ఏమన్నారు? పెండ్లి కుమారుడు తమతో ఉండి కాలమున ఉపవాసం ఉంటారా, దుఃఖపడతారా? పెండ్లి కుమారుడు తమ వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చినప్పుడు ఉపవాసం చేస్తారని చెప్పలేదా? మరి పెండ్లి కుమారుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి మళ్ళీ వచ్చేదాకా మధ్యలో కాలం అంతా సంఘానికి ఏ కాలం? ఉపవాస కాలం. స్తోత్రం చెప్పండి గట్టిగా. తరచుగా ఉపవాసాలు జాగరణలు చేస్తానని చెప్పాడు పౌలయ్య గారు. తన సాక్ష్యంగా మాత్రమే చెప్పాలి, నన్ను పోలి నడుచుకోమని చెప్పాడు పౌలయ్య గారు. అంటే తరచుగా ఉపవాసాలు చేయండి, తరచుగా జాగరణలు చేయండి. ఉపవాసాలు అంటే అన్నం మానేయడం, జాగరణ అంటే నిద్ర మానేయడం. ఇవి తరచుగా చేయమని చెప్తే సంవత్సరానికి ఒక సీజన్ పెట్టావా? ఆ సీజన్లో 40 రోజులు మాంసం కొట్టు దివాలు తీయాలని ప్రార్థన చేసావా? 41 రోజు 3 రకాల మాంసాలు ఒక రోజు కొని అడ్డుకోలకి తింటావా? తప్పదే. మాంసం హెచ్చుగా తినవారితో సహవాసం కూడా చేయొద్దని చెప్పాడు దేవుడు. నువ్వే తెగబడి తింటే ఏమిటో దరిద్రం? ఈ మాట ఎక్కువ వినపడుతుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, శ్రద్ధగా నా మాట వినండి. ప్రభు వాక్యం ఏం తెలియజేస్తుంది? భక్తిని ఒక కాలానికి పరిమితం చేయడం తప్పుంటున్నాను నేను. ఇప్పుడు ఎట్టకట్ట భక్తి చేసుకుంటారు, చేయని రాదు, చెయ్యొద్దు అంటున్నానా? కంటిన్యూ చేయమంటున్నాను. అర్థం చేసుకోకుండా మాట్లాడతారే. ఎవరైనా 40 రోజులు నిష్టగా ఉంటే నేను తప్పుపడటం లేదు. 40 రోజులు చాలంటే తప్పుపడుతున్నాను. మన వైరాగ్యం, మన ప్రతిష్ట, మన సమర్పణ, మన నాజీరు 40 రోజులు కాదు, జీవితాంతం. నాజీరు వ్రతము 40 రోజులు అనుసరించినాడే. ఏది వీళ్ళందరూ? హల్లెలూయా. రథం నువ్వే ఇచ్చవేయింది పాపం. ఎప్పుడో 200-300 పాటలు పాడితే వాళ్ళు మటుకు ప్యానం విసిగిపోదా? అసలు మీ ఏరియాలో మరీ పాటల పిచ్చోళ్ళు ఎక్కువ తగలబడ్డారు. ఊరికో పాటను ఇవ్వాలి, సంఘానికో పాటను లేకపోతే కన్వీనర్ ప్యానం తెస్తారు పేక బిసికి. మేము 2 ఆటోలు వచ్చాము, అయితే ఏంది 2 పాటలు ఇవి? పాడి 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 వాళ్ళు వాయించి వాయించి పాటలు ఎప్పుడు అయిపోతాయా? విడుదల వచ్చింది లోకానికి అట్టుంటుంది వాళ్ళ పరిస్థితి. ఏదో 4 పాటలు 2 పాటలు పాడి తర్వాత ప్రార్థన చేసుకుని వాక్యం చెప్తే ఓ నాయన అంతూ దరి ఉండి సావదు. అందుకని మేము కూడా తాళం లేకుండా, రాగం లేకపోయినా, దరువు లేకుండా పాడుకోవడం నేర్చుకుంటున్నాం. ఎందుకంటే మేము వచ్చే పట్టుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు మమ్మల్ని రానియరు. నన్ను ఇక దారిలోనే ఆపుదామని చూశాడు. అప్పుడే వచ్చేస్తున్నారా? ఉప్పులూరు తెందిన స్టేషన్ల మధ్యలో కూర్చోమంటున్నారు నన్ను రోడ్డు మీద. ఒకటి తర్వాత ఒకటి 3 చేశారు పెద్ద పెద్దలు. అప్పుడు తీసిరాబాకయ్య గారు నేను అన్ని శోధనలు దాటి నేను వచ్చేసా. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏం కాలం తల్లి మనం చెప్పుకునే? చెప్పండి అమ్మా, చెప్పాలి తల్లి. ఆరోహణమైపోయే కాలం. ఈ లోకాన్ని వదిలేయబోతున్నాం. ఆమేనని చెప్పండి. ఈ శరీరాన్ని వదిలేయబోతున్నాం. స్తోత్రం చెప్పండి. అన్ని బంధాలను వదిలేయబోతున్నాం. స్తోత్రం చెప్పండి. ఇక రకరకాల సుఖాలు, శోధనలు లేవు. స్తోత్రం చెప్పండి. ప్రతి విధమైన బంధకము నుండి సంపూర్ణంగా, శాశ్వతంగా మనము విడుదల పొందే కాలము సమీపించినది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఆరోగ్యమైపోయే కాలం, కొనిపోబడవలసిన కాలం, ఎత్తబడవలసిన కాలం, సిద్ధపడవలసిన కాలం. ఇలాంటి ప్రాముఖ్యమైనటువంటి అత్యవసర పాఠం ఒకటి మన కళ్ళ ముందు ఉండగా యేసు ప్రభు ఎలా కనపడుతున్నాడు? ఒకడికి ఇంకా తొట్లో కనపడుతున్నాడు. బాలయేసువా అంత పొడుగు రాగం మళ్ళీ దానికి. యేసు ప్రభు బాలయేసు అంట. ఇంకొకడికి ఓ సిలువ మీది యేసా ఉన్నాడా అక్కడ? ఇంకా
తొట్లో ఉన్నాడా, పాకలో ఉన్నాడా, సత్రంలో ఉన్నాడా, బెత్లెహేములో ఉన్నాడా, సిలువ మీద ఉన్నాడా, సమాధిలో ఉన్నాడా? ఓరు బాబు ఎక్కడా లేడరా ఆయన. ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? సూర్యుడు తన పదమందు రథమందు పదుగెత్త నొల్లసించినట్లుగా ఆయన సమీపంలో రావడానికి రథములో రెడీగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 19వ కీర్తనలో మాట రాశాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. తన పదమందు రథమందు పరిగెత్త నొల్లసించి సూర్యుని వలె, like a mighty warrior, the Lord is coming forth. ఆయన వచ్చుచున్నాడు. మత్తయి సువార్త 24:33 ఏం చెప్పాడు? ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమైన ద్వారము దగ్గరే ఉన్నాడు. ఆయన తొట్లో లేడు, శిలువ మీద లేడు, సమాధిలో లేడు. ఆయన ద్వారము దగ్గర ఉన్నాడు. అడుగు తీసి అడుగు పెడితే సంఘములోకి రాబోతున్నాడు ఆయన. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకవచ్చును అని చెప్పాడు. కొందరు అనుకొని చున్నటకి తన వాగ్దానం గురించి ఆలస్యము చేయవాడు కాదు అని చెప్పాడు. మీరు అనుకొనని గడియలో వచ్చేస్తారు అని చెప్పాడు. ఆ గడి కూడా ఎలా ఉంటుంది తెలుసునా? ఇద్దరు పొలంలో ఉంటారు, ఒకరికి తెలియకుండా ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు మంచంలో ఉండి ఒకరు కొనిపోబడతారు. ఇద్దరు తిరగవలసింది ఒకరు కొనిపోబడతారు. 50% రాలిపోతారని చెప్తుంది దేవుని వాక్యం. ఇద్దరులో ఒకరు 10 మందిలో 5 మిస్ అయిపోతున్నారు. ఇలాగే ఎటకారు వాడుకుంటూ, ఇలాగే జోకులు వేసుకుంటూ, ఇలాగే విమర్శించుకుంటా, ఇలాగే పెట్టకథలు చెప్పుకుంటా, ఇలాగే పనికి మళ్ళీ జోకులు వేసుకుంటా, ఇలాగే కడుపు నప్పించుకుంటా, ఇంకా కిస్మిసులు చేసుకుంటా, ఇంకా 40 రోజులు చేసుకుంటా, ప్రభు రాబోతున్నాడు త్వరగా. ఇంకెంతకాలం? ఇది ఏ కాలం? ఇది పుట్టినరోజు చేసుకునే కాలమా? బతుకంతా చేయవలసిన భక్తి 40 రోజులకి మార్చి మిగతా రోజులను ఇష్టానుసారంగా బతికెత్తక పనికి మళ్ళీ ప్లాన్ వేసుకునే కాలమా? ఈ 40 రోజులు ఇష్టంగా చచ్చావు, బాగానే 41 రోజు చేసుకుని పోతాడు. ఇప్పుడు ఏం చేస్తాం? 3 రకాల మాసం తిని పూలెట్టుకొని ముగ్గెట్టుకొని చేతబడి చేసినట్టు ఇంటి ముందు కూర్చొని దర్జా గోకుతుండగానే ఇదిగో వచ్చున్నానంటే నేను రాబోయావా, ఇవాళ సిద్ధంగా లేను నేను అంటావా? 40 రోజులు ఎంత జాగ్రత్తగా ఉన్నా అప్పుడు వచ్చావు కాదు. ఇక అదంతా అయిపోయిందని చెల్లరైపోతున్న ఇప్పుడు వచ్చావు. ఐఎమ్ సారీ జీసస్, ప్లీజ్ కమ్ నెక్స్ట్ ఇయర్ ఇన్ ద సేమ్ డేస్. ఏం తలకాయ పని చేయాలి కదా, అర్థం అవ్వాలిగా. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఏం చేస్తాకరా? నన్ను కోపడకను కానీ బైబిల్లో పెద్ద నుండి 969 ఏం పేరు? మెతూషెల 969. ఆయన గురించి ఒక రిమార్క్ లేదు. తాగాడని కానీ, తప్పు చేశాడని కానీ, పొరపాటుని కానీ, మంచి చెడ్డ ఎవరు ఒక్కట్లేదు. సూపర్ క్యాండిడేట్ కదండి. నేను ఐగర్లంతా అడుగుతాను, చేసిన మంచి పని ఏంటి చెప్పండి? అది కూడా లేదు. రిమార్క్ లేదు, రిపోర్ట్ లేదు. ఏం చేసావు నువ్వు? 965 సంవత్సరాలు బతికాను. ఏమి చేశాను? బలిపీఠం కట్టాడా, ప్రార్థన చేశాడా, సమర్పించాడా, సువార్త చెప్పాడా, ప్రవచనం చెప్పాడా? ఏం చేసావు? ఏం చేయలా. ఎంతకాలం ఉన్నావు? ఎందుకు? ఇంతకాలం ఆరోగ్యంగా ఉన్నావంటే, నీతిగా ఉన్నావంటే, పరిశుద్ధంగా ఉన్నావంటే, భక్తిగా ఉన్నావంటే, చరిత్రలో నిలబడిపోయి ఒక సాక్ష్యమును సంపాదించే పని ఏదైనా చేయొద్దా? ఎందుకు మరి? విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి చూసుకున్న మరవాలి, చెప్పుకుని ఏడవాలి. మరి ఏమిటి చేయవా? ఎవరు సార్ మీరు? సీనియర్ పాస్టర్. మీరెవరు? సంఘ పెద్ద. మీరెవరు? ఈ గ్రామాన్ని క్రైస్తవులకి ప్రథమ కుటుంబం మాదే. ఈ రాత్రి భోగమోతి అదే టెన్షన్గా ఉంది. ఇది సరదాలుగా గడిపేసుకునే కాలం కాదు. సందడి కాలం కాదు. ఆ కాలం కాదు ఇది. ఇది ఆరోహణమైపోయే కాలం. దేవునికి స్తోత్రం కలుగునగాక.
చెప్పాలందరు గట్టిగా. ఏ కాలం చెప్పండి ఇది? ఇది ఆరోహణమైపోయే కాలం. గట్టిగా ఆమేనని చెప్పండి ఒక్కసారి. ఇది సిద్ధపడవలసిన కాలం. ఆమేనని గట్టిగా. ఎత్తబడవలసిన కాలం, కొనిపోబడవలసిన కాలం. హల్లెలూయా. ఇది ఇంకే రకమైన వ్యాపకములో సమయము పాడు చేయకూడని కాలం. అంతటా అందరూ మారు మనసు పొందవలనని దేవుడు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకే ఒక్క పని, ఎత్తబడుట, కొనిపోబడుట, నిలబడుట, మారిపోవుట. ఈ దీన శరీరం మహిమ శరీరముగా మారాల్సినటువంటి తరుణములో నువ్వు ఈ మాంసానికే పోతలు మండిపోను అవసరమా? పిచ్చి ముఖం వేసుకొని ఆడవాళ్ళకి తేడా లేదు, మగవాళ్ళకి తేడా లేదు, పూసుకోవడమే. వీళ్ళు మా పురుషోత్తములు కూడా ఏం తక్కువ తినలా, ఇల్లు తగులుకున్నారు. ఇప్పుడు మూతుకో, మేసానుకో, నెత్తుకో, ఎక్కడో దగ్గర ఏదో రంగు పోతే వీడికి మనసు ఎంత ఉంటుందా? అదేం దరిద్రం. ఈ భూమి మీద ఇంకెవడికైనా నచ్చకపోతే బాగుంది, ఈడి ముఖం వీడికి నచ్చట్లా. ఆడు ఎవరికైనా నచ్చకపోతే ఫోన్లే, ఆ టేస్ట్ అనుకోవచ్చు. వీడికైనా నచ్చకపోతే పెంచుకునే కుక్క పిల్లని కూడా రోజు చూస్తున్న అలవాటు అయింది కదరా. నీ ముఖం నీకు అలవాటు అవుతలేదా? ఈ నెల ఒక మోళ్ళలో, మళ్ళీ ఒక నెల మళ్ళీ ఒక మోళ్ళలో క్రాప్ చేసుకునే పిల్లల్ని చూడండి. పేనుగోరు కూడా వచ్చి మొత్తం కొరికేసినాడు, చుట్టూ కొరికి పడేసి పారం కోడి పుంజుకి నెత్తి మీద 2 ఈకలు పెట్టి ఉంచుతున్నారు. దానికి 300, 500 ఉసురు మన పెడుతుంది పేన వాడిని చూస్తుంటే. చిన్నప్పుడు మాకు హాస్టల్స్ ఉండేవి. 250 మంది పిల్లలు ఉండేవారు మా హాస్టల్లో. ఎవరికైనా నెత్తిలో గజ్జెత్తాడు గుండు కొట్టించేవాళ్ళం. వాడికి స్పెషల్ ట్రీట్మెంట్. కురుపులోని జాగ్రత్త గీరంటే వాడన్నీ చూసి జాగ్రత్తగా, గాయం అవ్వకుండా జాగ్రత్తగా కొరికితే ఎట్టుండేవాడు తెలిసిన? దోళ్ళ కటింగ్ చేసినట్టు ఉండేవాడు. సేమ్ ఇప్పుడు మంచి ఫ్యాషన్ కూరగాయలందరికీ అదే. ఒక మొలతాడి గడ్డ చురుతిరిగా మొత్తం కొరికేస్తాం, పైన మాత్రం చిన్న కొప్పు ఉంచటం. ఏ కొట్లాటికి వెళ్ళినప్పుడు ఎవరితో తన్నించుకోవడం కొంచెం పట్టు. డబ్బులు ఇచ్చి దరిద్రం తెచ్చుకోవటం ఏంటండి? నాకు అర్థం కాదు. ఇది శరీరాన్ని ఇంకా అలంకరించుకోవడానికి, దానికి ఏదన్నా పూసుకోవడానికి ఉండే కాలం అండి ఇది. ఇది ఆరోహణమైపోయే కాలం. హల్లెలూయా చెప్పరే. ఆరోహణమైపోయే కాలం అండి. ఇంకా మిగతా వ్యవహారం ఏం పట్టించుకోకూడదు. ఇంకా పండగల కాలం కాదు, ఇంకా ఆచారాల కాలం కాదు, సుఖభోగాల కాలం కాదు, తిండి తినే కాలం కాదు. ఏం టైంలో ఏం చేయాలో అర్థం ఉండద్దా? తినటం తప్పు కాదు, సమయం సందర్భం ఉండాలి. అపోస్తలులు ఎవరు? ఆ పదం అంటే పెద్ద ఇబ్బంది ఏముంది? ఎవరండి వాళ్ళు? మిమ్మల్ని బతిమాల 2 సార్లు బాగా అలవాటైపోయింది. ఈ అపోస్తలులు యేసు ప్రభు వారు శిలువ మీద పడేపాటికి భయపడి పారిపోయారండి. చివరి దాకా వచ్చినప్పుడు ఒక ఆయన వచ్చాడండి. ఇంకొక ఆయన అసలు ఆయన పేరు నాకు తెలియదని 3 సార్లు అబద్ధం ఆడేశాడండి. ఇక ప్రభువారు సిలువ అయిపోయిందండి. అందరు గదులోకి వెళ్ళి తలుపులేసుకుని ఎవడు బయటకు వస్తలేదండి. గజలు ఆడిపోతున్నారు. యెరూషలేము కుమార్తెలు అమలక్కలు ఏమైనా నడిచారు? పచ్చని చెట్టుకు ఈ గతి పెడితే మన పరిస్థితి ఏంటంటే టెన్షన్ పడి ఇల్లు ఎడుతున్నారు. నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఎవడో ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. వీళ్ళు గదిలో పెట్టి తలుపులు వేసుకున్నారా? మన పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఎంతమంది చెప్పినా వినలేదు. ఆయన అంకాలు తిరిగాం, అన్నీ వదిలేసుకున్నాం, కుటుంబాన్ని కూడా కాదను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి తాళ్ళు కూడా చీకొట్టేలా ఉన్నారు. ఇప్పుడు ఎట్లా మన పరిస్థితి ఎటుకాకుండా అయిపోయిందని గదిలో పడి ఎడుతుంటే చూస్తున్నాగానే 3 రోజులు వచ్చేసింది. ఆయన సమాధి గుండె చీల్చుకొని, చావును చంపుకొని, మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు పట్టుకొని, మరణం యొక్క బలము గలవాన్ని ఓడించి, మరణం యొక్క పాతాళ యొక్క తాళపు చెవులు లాక్కొని దర్జాగా బయటకు వచ్చేప్పటికి ఒక్కరు లేడు ఇక్కడ. నేను చాలా చిన్న సేవకు. నేను వస్తేనే 6 రోడ్డు మీద 10 మంది, 6 రోడ్డు మీద 10 మంది, 7-10 మంది ఎదుర్కొన్నారు. యేసుప్రభు సమాధి గుడి చీల్చుకుని ఒక్కరు లేడు సార్ అక్కడ. నాకు తలుచుకుంటే ఏడుపు వచ్చేది ఈస్టర్ సందర్భం వస్తే. ఇలా సమాధులు కూడా తగలబడ్డారు. ఇక్కడ రండి నాయన. లేడు యేసయ్య సమాధి ఒడిలో, మతవాద సిద్ధాంత సరిహద్దులో. అక్కడ ఎందుకుంటాడు? గోపల వాసిపోయినట్టు చెప్పాడు దేవదూత. మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఏం పనరా మీకు ఇక్కడ? పోండా, వెళ్ళిపోయాడు ఊర్లోకి.
వీళ్ళు ఎదురు రావాలి, ఎదుర్కోవాలి, వెల్కమ్ జీసస్ అనాలి, వెల్కమ్ హోమ్ అనాలి, వెల్కమ్ బ్యాక్ అనాలి, థ్యాంక్ యూ లోడ్ అనాలి, హల్లెలూయా అనాలి, ఏమీ లేదు. సర్లే భయంతో గచ్చలాడిపోతున్నారేమో. గదిలో దూసుకెళ్తే మార్కు సువార్త 16:9 చదివిపెట్టినానా? ఉందా మార్కు సువార్త? ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేశాను. కానీ ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయారు. ఎవరాళ్ళు? నమ్మని వారు ఎవరండి? అది చిన్న శతిక వాళ్ళు, కొత్తగా చేర్చుకొచ్చిన వాళ్ళు, కమిటీలో వాళ్ళు, ఆ మాత్రం వాళ్ళు కాదు, అపోస్తులు అండి. ఆయన బ్రతికి ఉన్నాడని, తిరిగి లేచి ఉన్నాడని, బయటికి వచ్చాడని వీళ్ళకి కనపడడం వాళ్ళు ఎంత చెప్పినా నువ్వు భయపడ్డావు, టెన్షన్ పడ్డావు, పారిపోయావు, గదిలో దాక్కున్నావు, నన్ను కూడా చంపుతారని బాధ. కానీ సహజంగా భయం రావటం పోని అర్థం చేసుకుందాం. నమ్మపోవటం ఏంటి? సరే నమ్మలేదు, ఇంకెంతకు తెలిసినా? ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయను. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరు కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయారు. వాళ్ళు కూడా వీళ్ళు చెప్పిన మరియమ్మ చెప్తే నమ్మల, వీళ్ళు చెప్తే నమ్మల. నెక్స్ట్ చదువునా? పిమ్మట 11 మంది శిష్యులు భోజనమును కూర్చున్నప్పుడు, చాలు నాకు అదే ఇబ్బంది. ఇప్పుడు వీళ్ళతో నువ్వు టెన్షన్ పడ్డావు, ఓకే, భయపడ్డావు, ఓకే, పారిపోయావు, ఓకే, దాక్కున్నావు, ఓకే, నీకున్న టెన్షన్కి, కల్లార చూసిన ఘోరానికి బతికాడంటే నమ్మకం కుదురుతుంది, రైటే. నీకు విశ్వాసం సరిపోలేదంటే కూడా పోను ఒప్పుకుందాం, కానీ నీకు ఇంకా 3 రోజులు అవ్వలేదురా తినాలని ఎట్ట అనిపిస్తుంది? నాకు అర్థం అలా. మరియమ్మ తను చెప్పించాడు, నమ్మలా. క్లెయోపా మరి సహోదరులు అమ్మాయి వర్గం చూసి చెప్పారు, నమ్మలా. డైరెక్ట్గా నేనే వెళ్దాం, పాపం వీళ్ళు ఇంకా భయంలో ఉన్నారని ప్రభు చెప్పాడు. దర్జా కూర్చొని ఫోన్ చేస్తున్నాడు ఒక్కొక్కడు. మీరు అనుకున్న గడియలో యజమాని వస్తే మీరేమీ చేయట చూచును. తినుటయా, త్రాగుటయా, పండుకొనుటయా, ఆటలాడుటయా? చెప్పడానికేమో పిలువబడ్డవారు, ఏర్పరచబడ్డవారు, అపోస్తలులు, అభిషేకించబడ్డం, వాడబడుతున్న వారం, పంపబడ్డవారం, ఏ సొమ్ము నానుకొనుచున్న వారం, తాళపు గుత్తి సంపాదించేసిన వాళ్ళు. కానీ ఏమి చేయుచున్నారు? ఎదుర్కొనవలసిన కాలములో, ఎదురేగవలసిన కాలములో, సిద్ధపడవలసిన కాలములో, హత్తుకొనవలసిన కాలములో, ఆహ్వానించవలసిన కాలములో, చేర్చుకొనవలసిన కాలములో హాయిగా కూర్చొని భోంచేస్తున్నారా? ఈడ్చుకొడితే 3 రోజులు అవ్వలేదండి. సహజం, మనుషులం కాబట్టి భయపడ్డామంటే ఒప్పుకుందాం, టెన్షన్ పడ్డామంటే ఒప్పుకుందాం, ధైర్యం సరిపోలేదు ఒప్పుకుందాం. నీకు ఎట్లా తినాలనిపించింది? శుక్రవారం సాయంత్రం సమాధి చేశారు, ఆదివారం పొద్దున్న కూర్చొని దజ్జా తినేస్తున్నావు. నువ్వు తిండి తినటం తప్ప, భోంచేయటం తప్ప, ఆ టైం ఎలాంటిదని అడుగుతున్నాను నేను. నా కాన్సన్ట్రేషన్ అంతా మీకు అర్థమవుతుందా? సమయాన్ని బట్టి మనం ప్రవర్తన ఉండాలా వద్దా? ఆ పిల్ల ఫుట్బాల్ క్రీడాకారినే కానీ పెళ్లి రోజున గంతులేస్తానంటే పద్ధతి కాదన్నాను తప్ప, వాడుకో. తర్వాత పెళ్లి పెట్టుకొని కూర్చొని ఇప్పుడు గంతులేస్తానంటే బాల్ పెట్టుకొని భయం వేసింది లేవయ్యా. బాధ ఇట్లేదా? ఏ ప్రభు కొరకు సమస్తాన్ని వదులుకొని వచ్చా, నా ప్రభు నా కళ్ళ ముందు అన్యాయం అయిపోయాడు. నీకు విశ్వాసం లేదుగా తిరిగి లేచాడని. పోనీ చనిపోయిన బాధను ఉండాలిగా. పోనీ ఎట్లా తినబుద్ధి అవుతుంది నీకు? ఆత్మలు నశించిపోతుంటే నీకు ఎట్లా తినాలనిపిస్తుంది? రేయ్ రేయ్ ఊరియా, ఇంటికి వెళ్ళి సెలవు తీసుకో. యుద్ధం మోపుగా జరుగుతుంది, యుద్ధం మోపుగా జరుగుతుంది. ముందు వరుసలో నిలబడాల్సిన పరిస్థితి. చచ్చిపోతే మొదట తానే చచ్చిపోతాడు. 2 లైన్లు వెనక్కరారా అంటే కూడా పండగ చేసుకోవాలి సార్. అలాంటిది ఇంటికి వెళ్ళిపోవాలంటే ఎంత పండగ చేసుకోవాలా? లైఫ్ వచ్చేసినట్టే. కానీ ఊరి ఏమంటాడు? నా దేవుని మందస్సము గుడారములో ఉండగా. గట్టిగా ఒకసారి హల్లెలూయా. సంఘములోనికి మహిమ రావాలి, ఆమేనండి. సంఘములోనికి ప్రభావం రావాలి, ఆమేనండి. మందస్సము మందిరములో ఉండగా ఏ తేజస్సు ఉండేదో, ఏ వెలుగు ఉండేదో, ఏ ప్రకాశం ఉండేదో, తిరిగి దేవుని సంఘములో, తిరిగి దేవుని సేవలో, భారతదేశ క్రైస్తవ్యములో, ఆంధ్ర క్రైస్తవ సంఘములో ఆ తొలినాటి అలనాటి ఆ వెలుగు, ఆ తేజం, ఆ ప్రకాశం, ఆ మహిమ మరలా చూచేదాకా నేను ఇంటికి వెళ్ళడం అనే రోషమేదే. సిగ్గుమల్లిన సంగతి ఏంటంటే పెద్దవాడు చెప్తాడు సెలవు తీసుకోరా పర్లేదని.
పెద్ద పెద్ద వాళ్ళందరికీ దండం పెట్టి చెప్తున్నా, మీరు చెప్పాల్సిన నూతన తరానికి మీరు చెప్పాల్సిన బోధ అది కాదు. పర్లేదని చెప్తున్నావా, పడుకోమని చెప్తున్నావా, తినమని చెప్తున్నావా, సుఖపడమని చెప్తున్నావా? ఏం పనికి మళ్ళీ బోధలయ్యా? నువ్వు పెద్దవాడిని కేకేసుకుంటే, నాలుగు బుద్ధి మాటలు చెప్తావని కేకేసుకుంటే, నాలుగు హెచ్చరిస్తావని కేకేసుకుంటే, సిద్ధపరుస్తావని కేకేసుకుంటే పాపం చేసినా పర్లేదంటావా? కృపాకాలం అంటే పాపానికి లైసెన్స్ అని మాట్లాడతావా? యేసు రక్తం గతకాల పాపాలు కడిగింది కాబట్టి భవిష్యత్తులో పాపాలను కడిగిద్దిలే, పర్లేదని అని చెప్తావా? ఎవడు పరిపూర్ణుడు కాదని పరిశుద్ధుల లోపాలు ఎతికి పట్టుకునే పనికి మళ్ళీ బోధ చేస్తావా? నువ్వు నిజమైన యథార్థమైన కడగబడిన మన సాక్షి గలవాడివైతే ఏం చెప్పాలి? హృదయ శుద్ధి లేకపోతే దేవుని చూడలేవు నాన్న. పరిశుద్ధులు మాత్రమే దేవుని చూస్తారు నాన్న. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండాలి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక పరిపూర్ణుడుగా ఉండాలి. క్రీస్తు స్వరూపం మీద ఏర్పరచబడకపోతే కుదరదు. మీరు లోక మర్యాదలు అనుసరించకూడదు, అన్ని జనుల ఇష్టం నెరవేర్చకూడదు. ఇది పరిశుద్ధులకు తగవు. మీరు ప్రియులనే పిల్లల వల్ల దేవుని పని నడుచుకోవాలి. చెప్పతా సంఘానికి మాటలు నువ్వు పెద్దవాడవని, ప్రఖ్యాతులు పొందేవని, పలుకుబడి గలవాడవని, ప్రసంగికుడు అని పిలుచుకుంటే జోకులేసి కలపని నడిపేస్తావా? పిట్టకథలు చెప్పి నడిపేస్తావా? పాపాన్ని పర్వాలేదని రాజ్యదొరలకు యువతను నెట్టేస్తావా? కృపాకాలం అంట పనికి మన స్టేట్మెంట్. కృపలేంది ఎప్పుడు నాకు చెప్పు? ఆదాము కాలంలో కృపలేదా? మాట్లాడరే. సిగ్గుపోయి చెట్టంకాలు తక్కువ కృప లేకుండానే మళ్ళీ వస్త్రం వచ్చిందా? నోవో కాలంలో కృప పొందలేదా? మాట్లాడరే. ఏ కాలంలో కృప లేదు? 136వ కీర్తన చెప్పేది ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన ప్రతి లైన్ రాసి మళ్ళీ నెక్స్ట్ లైన్ ఏంటి? ఆయన కృప ఫలాని కాలంలో ఉంది, ఫలాని కాలంలో లేదు. ఓ పెద్ద మళ్ళీ దానికి సిద్ధాంతం, రెఫరెన్స్, థియాలజీ, మన్ను మశానం బోల్డ్ తీసుకొచ్చి పెడతావు. అక్కడ సమీపంగా ఉంది. పిచ్చి మాటలు కాదు. ఇంకా ఊయలు లోపుతావా? ఇంకా సిలువేసి కొడతావా? ఇంకా సమాధులకు సున్నం పూసుకుంటావా? ఏం బుర్ర పని చేయటం లేదా? ఇది రొక్కడ కాలం, ఆరోహణమైపోయే కాలం. కొడితే మంచిగా కొట్టలేదు, మానిపడి సప్పిడి దెబ్బలు కొడతావు. ఆ గంట సర్పు వచ్చి చేతుల మధ్యలో పడితే తలకాయ చెత్త అయిపోవాలి. అట్ట కొడాలి సప్పట్లు కొడితే. దేవునికి మహిమ కలుగును గాక. ఏం ఊరక డబ్బులు తగలే, ఖర్చు అంత ఎందుకు, కష్టం అంత ఎందుకు? కాసేపు అందరం ఒక గ్రౌండ్లో కూర్చొని ఏకైకలు పక్కపక్కలు చేసుకోవడానిక? వచ్చి భోజనం వండుకొని తినడానిక? లైట్లు ఆడిపోయి పొగబెట్టి పనికి మళ్ళీ డ్యాన్సులు ఎత్తాక? ఏం బుర్ర పని చేయాలి ఒక్కొక్కడికి? ఇది ఆరోహణమైపోయే కాలం. ఎంతసేపు ఎట్లా ఉంటే ఎత్తబడతాను, ఎట్లా ఉంటే కొనిపోబడతాను, ఎట్లా ఉంటే మార్పు చెందుతాను, ఎట్లా ఉంటే యేసుని పోలికలకు వచ్చేస్తాను, ఎట్లా ఉంటే ఈ సకల విధములైన బంధము నుండి శాశ్వత విమోచించబడి ముద్రవాయబడిన పరిశుద్ధులతో కలిసి ఆయన్ని ఎదుర్కొంటాను. ఈ సోయి ఉండాలి నీకు 24 గంటలు. మాట్లాడేవాడికని వినేవాడికని ఇది ఒకటే సోయి ఉండాలా? ఎందుకని? ఇది ఆరోహణమైపోయే కాలం. ఆ మాట చెప్పండి గట్టిగా అందరూ. ఏం కాలం అండి చెప్పండి? పండగలు చేసుకునే కాలమా? గట్టిగా చెప్పాలి. ఆచారాలు చేసే కాలమా? ధన సంపాదన కాలమా? విమర్శలు జోకుల కాలమా? డాన్సులు పండగల కాలమా? ఇది ఆరోహణమైపోయే కాలం. ఆరోహణమైపోయే కాలం. కోటం ఏదైనా, రోజు ఏదైనా, స్థలం ఏదైనా, కాన్సెప్ట్ ఒకటే. యేసు వచ్చిన మాట నిజం, యేసు చనిపోయిన మాట నిజం, యేసు తిరిగి లేచిన మాట నిజం, యేసు ఆరోహణమైన మాట నిజం, యేసు పరిశుద్ధాత్మను పంపిన మాట నిజం. అన్నీ నిజమే, కానీ అన్నీ అయిపోయినాయి. అవన్నీ అయిపోయినాయి. ఇంకొకే నిజం ఉంది, అదే ఆయన మళ్ళీ రావడం. ఓరి బాబోయ్, 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 90లోనే AD 90లోనే యోధా పత్రిక రాస్తుంటే, ప్రియులారా మనకందరికి కలిగి రక్షణ గురించి మీకు రాయాలని ప్రయాసపడుచుండగా, ఎంతసేపు రక్షణ గురించి రాస్తావా? పక్కన బేట పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ బోధ కోసం పోరాడమని రాయమని క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే రక్షణ గురించి మాట్లాడేది. చాలా ఎంతసేపు రక్షణ మాట్లాడతావు, ఉపదేశం చెప్పు అని. అప్పుడంటే ఇంకా నువ్వు తైలాభిషేక పండుగ, స్వస్థత కూటం, విడుదల కూటం, ఆశీర్వాద భోజనం, ఇంకేం
బుర్ర పెరుగుతలేదు, మెచ్యూరిటీ వస్తలేదు ఇంకా. తెంగరోళ్ళలాగా సొల్లు ఖర్చుకుంటాడు. మీరు చనిపోయాడు, 20 సంవత్సరాలు వచ్చినాడు, తెలివితేటలు రాలేదు, అలా తిరుగుతూ అమాయకుడు. నీ పని అలాగే ఉంది ఇప్పుడు. క్రైస్తవ్యానికి వయసు 2000 సంవత్సరాలు. సెంటినరీ చర్చ్, మేము సేవకొచ్చి ఇప్పటికి 40 ఏళ్ళు అయింది. కరెక్టే. 70 సంవత్సరాలను పట్టుకొని వేసిపోతున్నాడు. మీరు పిలుపులు ఆటలాడుకొని పిల్లకాయలు పోతున్నారు. ఏమి చెప్పాలరా మీకు అని చెప్పన్నాడు. అడిగి ఒక్కొక్కటి బీపీ వచ్చేస్తుంది. ఐఎమ్ 75 years old. వాట్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ యూ మేడ్ ఆన్ మీ? మరి కరెక్టే. యేసుప్రభు ఏమన్నాడు? ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రంలో పరిశీలి పెద్దవారిని పట్టుకొని, నేను పిల్లనుగో ఊదితిని, మీరు నాట్యమాడరైతిరి అని పిలుపులాటలాడుకొని పిల్లకాయలు మీరు అన్నాడు. వాళ్ళకి ఒక్కొక్కరికి బీపీ పెరిగిపోయింది. నువ్వు ఆఫ్టర్ ఆల్ 30 years, వీఆర్ 70 years. హౌ కెన్ యూ మేక్ సచ్ ఎ స్టేట్మెంట్? ఓ యేసు, నీకు 30 సంవత్సరములు మాత్రం, మాకు 70 మమ్మల్ని ఇట్లు అందువా? మరి ఇట్లందును. ఇదేం కాలం సార్ ఇది? చెప్పమ్మా గట్టిగా. ఇంకొక కాన్సెప్ట్ ఉండకూడదు సంఘానికి. యేసు జననం, మరణం, పునరుత్థానం, ఆత్మను పంపడం అన్నీ నిజమే, కానీ అన్నీ జరిగిపోయినాయి. ఇక జరగవలసినది రేపొద్దున పెళ్ళి. అంటే ఏర్పాట్లు చేయకుండా మొన్న ప్రధానం బాగా జరిగితే లేవా పెళ్లి సంగతి చూడు. కానీ ఆ రోజునండి ప్రధానం కంటే అసలు నిజంగా ఒరే ఎప్పటికి ఇంక పందిర్లు వేసారా, కర్రలు తోలేలా, సామాన్లు తెచ్చారా, చికెన్ మటన్ ఆర్డర్ ఇచ్చావా, అబ్బాయిలు వస్తున్నారా, ఏమైనా విడిది ఏర్పాటు చేసావా? ఇది చేద్దాం కానండి. మొన్నండి నిజంగా అండి రే వీడు ఇంకా మొన్న అనే చోటే బతుకుతున్నాడు. రేపు ఉందరా కార్యక్రమం ఒకటి. ఎవరు మాట్లాడతలేదు భక్తులు. ఎంతసేపు కథలుగా ఆ చీకటి లాకములో, ఆ నిషీధి వేళ ఆకాశములో ఒక నక్షత్రము పొడ చూపినది. ఆహాహా, ఓ అందాల తారా, దివికేకి ఊరికొచ్చితివా తారా. ఒరే అది అయిపోయిందిరా. ఈలోపు ఒక పిల్ల తెల్ల బట్టలు వేసుకొని రెక్కలు ఉంటుంది. ఏమా అంటే గబ్రియేలా. ఏమో గబ్రియేల్. ఇప్పుడు అసలు దేవదూతలు ఆడవాళ్ళని ఎవరు చెప్పాడు? ఎక్కడ రెఫరెన్స్ ఎంత? వీడు ఎవడో పనికి మళ్ళీ సినిమాలు అలచేది, ఎవడో బొమ్మ తీసి ఉంటాడు వీడు. బైబిల్లో దేవదూతలందరూ దేవుని కుమారులను రాశాడు. అసలు ఆడపిల్లలు ఉన్నారు అందులో. మరి దేవతనంగానే ఒక రెక్కలు తగిలించి దూత వచ్చింది, వార్త తెచ్చింది. నీకేం వచ్చిందిరా? అదొక 30 రోజులు, ఇదొక 40 రోజులు. ఈలోపు కోతకాలం పండుగ వచ్చేది, ఇంకో పండుగ వచ్చేది. ఓరి నాయన, కోడిగుడ్డు పేరు మీద, ఆనపకాయ పేరు మీద, అట్టుపండు పేరు మీద నువ్వు ఎలాగ దొర్లించేయటమే. మళ్ళీ ఈలోపు కంగారుగా క్రొత్త ఏడు మొదలు పెట్టేనో మన బ్రతుకునందు. 7 మొదలవుతాయి తప్ప మనకు కొత్త ఏముంది, మామూలుగా. అందుకనే ఒక 15 ఏళ్ళ క్రితం రాశాను ఒక మ్యాగజైన్లో. నా మంత్లీ మ్యాగజైన్ ఉండేది. క్యాలెండర్లో తప్ప కొత్తదనం బతుకులు ఎక్కడ లేదురా, ఎందుకని రాశాను. ఇవన్నీ నిజాలకైనా అయిపోయినాయి కదా, ఇంక జరగాల్సింది ఒకటే కదా, దాని సంగతి చూడాలి కదా. ఏ కాలం అంట చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గెహాజీతో ఎలీషా మాట్లాడుతూ 2వ రాజుల 5వ అధ్యాయం 25 ఏమన్నాడు? రేయ్, ద్రవ్యములను, ఆస్తులను, ద్రాక్ష తోటలను సంపాదించుకొనవచ్చునా? అనలా, సంపాదించుకుంటే ఇది సమయమా? స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. భక్తులందరూ శ్రద్ధగా వింటూ గట్టిగా చెప్పండి. దైవజనుడిని ఎలీషా ఎక్కడున్నాడు? ప్రార్థనా గదిలో ఉన్నాడు. ఈ దేశానికి చెందిన ఒక చిన్న బిడ్డ ఆ దేశంలో ఇంట్లో పని చేస్తుంది. ఇళ్లలో అంట్లు కడుగుతున్న చిన్నపిల్ల సువార్త చెప్పి ఒక దేశ సర్వ సైన్యాధ్యక్షుని మార్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఆడు మంది మార్బలం వేసుకొని ఒక రేంజ్లో రథాలు గుర్రాలు వేసుకొని డబ్బు దశకమని వేసుకొని వచ్చేసాడు వాడు. పెద్ద పార్టీ వచ్చింది కాబట్టి, డబ్బులు వచ్చింది కాబట్టి, రథం వచ్చింది కాబట్టి అయ్యగారు లేచి కంగారు బయటకు వచ్చేసి స్వాగతం సుస్వాగతం. ఏం కూటమంట? స్పాన్సర్ల మీటింగ్ అంట. నీకు ఆ కూటం తెలుసా? ఏం కూటమంట? డబ్బులు చూడక ఆ మాత్రం మర్యాద చెబుతాడు, మళ్ళీ ఎట్టెత్తాడు. అసలు మీ వల్లే పరిచయం నడుతుంది, మీ వల్లే అది ఇదని చెప్పేసి దేవుడికి ఇవ్వాల్సిన దూపమంతా వీడికి ఎత్తే వీడు 5,000 అనుకున్నాడు, 10,000 అనుకుంటాడు. అప్పుడు ఇది ఏం కూటమరా అంటే స్పాన్సర్స్ మీటింగ్. మళ్ళీ అడిగేదో అరిచేతిలో వైకుంఠం చూపించాలి, ఏ తాకిచ్చి తాటాకి లాగేయాలి. 10,000 కట్టు, 7,000 రూపాయలు బహుమానం, మధ్య అయితే అందించుకొని 3,000 నాకు ఇచ్చేయంటే అట్ట కుదరదు. ఏంది సార్ ఈ జంతర్ మంత్రం అంతా? ఇలా విచిత్ర విన్యాసాలు చూస్తుంటే తాడు మీద నడుస్తా కర్ర పట్టుకొని ఊగుతున్నాడు కనపడతాడు నాకు ఒకడు. అన్ని మించిపోయేవేంద్రా నువ్వు? ఇదే కాలం ఇంకా మారు మట్టటికి దేశ రక్తం వేయించి ఒక పక్కన చిన్నపిల్ల సువార్త చెప్పి దేశాధికారులు మార్చేస్తుందండి. దేవునికి స్తోత్రం చెప్పరే. వాడు మంది మార్బలం వేసుకొని రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని అయ్యగారి కాడికి వచ్చాడు. స్తోత్రం చెప్పరే. ఇంత జరిగితే అయ్యగారు ప్రార్థన నుంచి బయటకు వచ్చాడా? మాట్లాడాలి గట్టిగా. అక్కడే కూర్చొని ఏమన్నాడు? అయ్యా మీరు యోర్ధాన్లోకి వెళ్ళి శుద్ధి 7 మార్లు మోగం మీరు తగ్గిపోద్దన్నాడు. స్తోత్రం చెప్పండి. అయ్యగారి కాన్సెప్ట్ అతను బాగుపడాలి, అన్ని అడ్డం పెట్టుకొని నేను బాగుపడాలని కాదు. చిచ్చే ఆయన మరి ఎలిసి ఎందుకు అవుతే రక్తం ఏం చేయం. దేవుని కృపను బట్టి ఒక మంచి కుటుంబమును దేవుడు సంఘమునకు నడిపించినాడు. ఇప్పుడు ఏంటైతే అనిపిండేయాలి. ఇప్పుడు గదిలో కూర్చొని మోకాల మీద ఉండి అయ్యా నువ్వు బాగుపడితే చాలైనా 7 సార్లు మునుగు తగ్గిపోద్ది నీకు. ఎంతసేపు అన్నెట్ట బాగు చేద్దామని తప్ప అన్ని అడ్డం పెట్టుకొని మనం ఎట్ట బాగుపడదాం దరిద్రం లేదు గెలిచాకి. శిష్యుడు కొంది మా 7 ఈ డబ్బు తీసుకున్నట్టుకు మా యజమానునికి మనస్సు లేకపోయినా ఆయనను నేను పోయి తెచ్చుకుందను. మీ అయ్యగారికి ఇష్టం లేదని తెలుసు కదరా, మీ అయ్యగారికి మనసు లేదంటే అయ్యకి నచ్చదు కానీ నేను తెచ్చుకుంటా, అయ్యొద్దంటాడు కానీ నేను తెచ్చుకుంటా. ఎంత పాపిష్టం లేదు కానీ కొంచెం ఉన్నారు నాకు బ్యాచి. అన్నకు నచ్చదు కానీ నేను మాట్లాడతాను, అన్నకు నచ్చదు కానీ నేను చర్చి అన్న. రెవరెండ్ డాక్టర్ గెహాజీ అని పేరు. ఏందిరా నసుకుతున్నావు అంటాడు. ఇది తీసుకున్నట్టుకు నా యజమానికి మనసు లేకపోయింది కానీ నేను పోయి తెచ్చుకుందును. సోసి అంత సక్కనోడివిరా. ఆన్ని పట్టుకొని యెషయా అంటాడు, రే ఎలీషా గారు అంటాడు, ఏమంటాడు, రే చిన్న పిల్ల ఆత్మలను సంపాదిస్తున్నారు, నువ్వు డబ్బుని సంపాదిస్తున్నావు, సిగ్గట్లేదురా నీకు. కటా రక్తం ఏం చెయ్యి. చిన్న పిల్లలండి, అంట్లు కడుగుతా అమ్మగారండి మా దేశంలో ప్రవక్త ఒకడున్నాడా, అతడు ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్దే. అయ్యగారిని లక్షలు ఖర్చు పెడుతున్నారుగా, ప్రార్థన చేయించుకోవచ్చుగా వెళ్ళి. నిజమేనా? నిజమమ్మా. టపా 5 సాక్ష్యాలు చెప్పింది. వామ్మో, అమ్మగారు గట్టిగా చెప్పాడు, నువ్వు వెళ్ళయ్యా, నువ్వు బాగుపడితే మనకు అంతకని కావాల్సిందే ఉంది. ఆయన ఇంకా దొడ్డిదారులు అమాయంగా రాత్రిలో వచ్చి నీకోది ఉంటాయి, ఇంకా అది రాజుతో రికమెండేషన్ లాయించుకుని రథాలు గుర్రాలు వేసుకొని ఒక రేంజ్లో వచ్చాడు. అక్కర్లేదు, పట్టుకెళ్ళిపోను, బాగుపడితే చాలు, నీ మేలు కోసం ఉన్నాం కానీ నీ ద్వారా మేలు పొందడానికి వెళ్ళాం, వెళ్ళిపో అన్నాడు. ఎక్కలా చిన్న సంత వదిలేశాడు మా అయ్యగారు. మనం ఏం వెళ్ళిగా కాళ్ళ కాడకు వచ్చింది సార్, ఎందుకు పోగొట్టుకోవడం? వచ్చిన ఛాన్సులు 10 రావు. ఆలోచించిన ఆశాభంగం ఇదే మిక్కిలి అనుకూల సమయం. అయ్యగారు ప్రార్థనలో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. ఈడి మనసేమో ద్రవ్యం మీద ఉందంట, అయ్యగారి మనసేమో ఆడి మీద ఉందంట. నా మనసు నీతో కూడా రాలేదా? అతని మనసేమో ద్రవ్యము ఆస్తుల మీద ఉంది, అయ్యగారి మనసేమో నేను ఒకవేళ పిలిస్తే ప్రభు నేను వెళ్ళిపోతే నాతో ఈ సేవ అయిపోకూడదు,
మందిరం మూతపడకూడదు, దీపం ఆరిపోకూడదు, సేవ చల్లారిపోకూడదు. ఇంతకంటే మహిమకరంగా సేవ చేసే బిడ్డలు కావాలి. నేను మా అయ్యగారి కంటే 2 సేవ చేసి ఆత్మను దేవుడి దగ్గర పొందుకున్నాను, నాకంటే 2 ఈడు చేయాలి సేవ అని ఆయన ఎడుతున్నాడు గదిలో పడి. నాకంటే 2 ఎక్కువ సేవ చేయాలని ఆయన బాధపడుతున్నాడు లోపల. రే, నేను మా గురువు గారి దగ్గర సేవ చేసి పరిచయం చేసి 2 అభిషేకాన్ని పొందుకున్నట్టు నాకంటే 2 సేవ చేయటానికి కృప పొందవలసిన సమయంలో ద్రవ్యం, ఆస్తులు ఇవేమిట్రా? ఒక పక్క ఉద్యమం స్టార్ట్ అయింది, రాజులు కదులుతున్నారు, సైన్యాధ్యక్షులు కదులుతున్నారు, జనము తరబడి వస్తున్నారు, దేశంలో వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు. ఇక్కడ మహిమ ఉన్నది, ఇక్కడ అభిషేకం ఉన్నది, ఇక్కడ ప్రార్థన శక్తి ఉన్నదని దేశములకు సాక్ష్యం వెళ్ళిపోయింది. విదేశాల నుంచి కూడా చర్చకు వచ్చి ప్రార్థనలు చేయించుకుంటున్నారు. ఇది క్యాష్ పోగేసుకునే సమయం కాదు, అభిషేకాన్ని పెంచాల్సిన కాలం, ప్రార్థన పెంచాల్సిన కాలం, ఇంకా అనేకులకు తరలించాల్సిన కాలం. రాజ్యములు కదలి వచ్చినట్లుగా ప్రార్థన గడపాలి. నువ్వేంట్రా డబ్బైన కలబరిగెడుతున్నావు? ఇది సమయమా? ఇదేం కాలం మరి? ఆరోహణమైపోయే కాలం. పాట పాడేవాడికి, వాయిద్యాలు వాయించేవాడికి, ప్రసంగం చేసేవాడు ఎవరికైనా ఒకటి, ఆరోహణమైపోయే కాలం ఇది. దఫాలుగా విడతలుగా రాకుండా ఉంటుందా అండి? మెరుపు తూర్పును బుట్టి పడమరికి ఎలాగ వెళతో ఆ దినము అలా ఉంటుంది అన్నాడు ఆయన. అంతే, అయిపోతుంది అక్కడ. రెప్పపాటులో 1 కొరింథీ 15:51 నిమిషంలో రెప్పపాటున మార్పు అని నాసికా రంధ్రంలో ఊదినప్పుడు మట్టి మాంసంగా మారింది. ఈసారి చెవుల్లో ఊతాడంటే బోరా కథం ఏమైపోద్ది? ఈ మాంసం మహిమగా మారిపోతే ఈ మాంసానికి, ఈ దేహానికి ఏం అలవాటు చేయాలి? మారడం. అనండి. దీని స్వభావాన్ని మార్చుకోవటం, ఆత్మకు లోబడిపోవటం, వాక్యానికి అలవాటైపోవటం, దాని గుణంగా మార్చుకోవటం. దీనికి ప్రాక్టీస్ చేయాలి రోజు. అందుకే సాధన చేయాలి, అందుకే నలగొట్టాలి, అందుకే వేకుజాము లేవాలి, అందుకే ఉపవాసాలు ఉండాలి, అందుకే మోకాలు వేయాలి, అందుకే సాధన చేయాలి. ఈ దేహమును ఆ నిత్య మహిమల కొరకు సిద్ధపరచాలి నువ్వు. ఈ అభ్యాసం, ఇది కాలం. ఇది మానేసి ఆచారాల, సాంప్రదాయాల, పండుగలు చేసుకోవటమా? మత్తయి సువార్త 24వ అధ్యాయంలో నోవహు కుటుంబాన్ని గురించి, జలప్రళయం గురించి దేవుడు మాట్లాడుతూ స్వయంగా యేసు ప్రభువారు ఏమని చెప్పారు తెలుసా? ఆ దినములలో జనులు పెండ్లికిచ్చుకొనొచ్చు, పెండ్లి చేసుకొనొచ్చు, తినుటకును, త్రాగుటకును, ఆడుటకు లేచిరి. అకస్మాత్తుగా జలప్రళయం వచ్చింది, నాశనం అయిపోయారు అన్నాడు. పెండ్లికిచ్చుట, పెండ్లి చేసుకునుట, తినుట, త్రాగుట తప్పైతే నోవహు 3 కొడుకులకి పెళ్లి చేశాడుగా, అంటే ఆయన చేస్తే తప్పులేదా? ఇంకెవరైనా పెళ్లి చేసుకుంటే తప్ప? నోవహు కుటుంబం ఒక ముద్ద అన్నం తినకుండానే చేశారు ఇది పని అంతా. మరి మీరు తింటే తప్ప, ఎవడని తింటే తప్ప? ఏంటంటే అన్యాయంగా మాట్లాడుతున్నారు అనిపించుద్దిగా. ఒకటే, వాళ్ళు తిన్నారు, వాళ్ళు త్రాగారు, వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, పెళ్ళిళ్ళకి ఇచ్చారు, ఆనందించడం తప్ప ఏమీ చేయలేదు. కానీ నోవహు కుటుంబం పెళ్ళి చేసుకుంటే యవ్వన కాలపు 3 భార్యలు ఇంట్లోకి వస్తే ఈ కుమారులు ఎవరు కూడా తమ యవ్వన జీవితాన్ని, వివాహ జీవితపు దాంపత్యపు సంతోషాన్ని అనుభవించిన వారు కాదు. పెండ్లైన తర్వాత యవ్వన కాలపు భార్యలు తమ ప్రక్కన ఉంటే కూడా సుమారు 100 సంవత్సరాలు ఓడ నిర్మాణం తప్ప మరొక సోయి లేకుండా బతికారల్లా. వివాహం చేసుకోకుండా చేయటం వేరు, వివాహం అయింది, యవ్వన కాలపు భార్య, ఇతను యవ్వన ఆరోగ్యవంతుడిగా ఉన్నాడు, అయినా ఇంకొక సోయి లేదు. ఓడ కట్టాలి. ఓడ కట్టిన తర్వాత జలప్రళయము తర్వాత వారు తల్లిదండ్రులైనారు. అంతకాలం 8 మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ కుటుంబ జీవితం కన్నా, దాంపత్య జీవితం కన్నా, సంతాన సౌభాగ్య సంతోషాల కన్నా
ఓడ పూర్తి చేయాలి అనే టెన్షన్ మైండ్లో ఉంది. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, వీళ్ళు చేసుకున్నారు. తేడా ఏంటి? వాళ్ళు ఆనందిస్తున్నారు, వీళ్ళు పెళ్లి చేసుకున్న ద్వారా ఓడ నిర్మాణానికి మరొక ముగ్గురు దొరికారని సంతోషపడ్డారా? వాళ్ళు కూడా మీ కూలి వాళ్ళు దొరక్క, పని వాళ్ళు దొరక్క మమ్మల్ని పెట్టుకొని ఇట్లా రాచి రంపాన పెడుతున్నారా అని బాధపడలేదు. వాళ్ళు కూడా ఈ ఓడ నిర్మాణంలో పాలు పొందుటే భాగ్యం ఉన్నట్లుగా, ఇందులో ప్రయాసపడుటకే దేవుడు ఇంటికి మమ్మల్ని తీసుకొచ్చాడు అన్నట్లుగా, నోవహు దర్శనమే తమ దర్శనమని, తమ భర్తల దర్శనమే తమ దర్శనమని యవ్వన కాలపు దేహముతో ఉన్నప్పటికీ ఏ ఆశ వైపు కదిలించబడక ఓడ నిర్మాణం కోసమే ప్రయాసపడ్డారు. అందుకని వీరు ఓడ లోపల ఉన్నారు, వారు జలప్రళయం లోపల నాశనమైపోయారు. పెళ్ళి చేసుకున్న ఓడ నిర్మాణం కోసమేనా? 2 మెతుకులు తిన్నా ఓడ కట్టే ఓపిక కోసమేనా? ఏం చేసిన ఓడ కోసమేనా? మరి ఈనాటి సంఘం ఏం చేయాలి? ఆనాటి నోవహు కుటుంబం ఆ ఓడ నిర్మాణం కోసం ప్రయాసపడితే, ఈనాటి క్రైస్తవ సంఘం సంఘ నిర్మాణం కోసం ప్రయాసపడాలి కదా, సంఘ పరిపూర్ణత కోసం ప్రయాసపడాలి కదా. ₹1,00,00,000 మాట చెప్తాను, మనసులో పెట్టుకో. ఓడ నిర్మాణము కొరకు ప్రయాసపడిన వారే ఓడ లోపల ఉన్నారు. తమాష కాదు. చూసినోడు నవ్వినోడు ఎట్టకారమో నవ్వలేడు. ఎవడు ఓడ కోసం కష్టపడ్డాడో వాడే లోపల ఉన్నాడు. ఈరోజు సంఘ నిర్మాణం కోసం, దేవుని రాజ్యం కొరకు, సంఘ పరిపూర్ణత కోసం, సార్వత్రిక సంఘం యొక్క ఉద్యమం కోసం, సమైక్యత కోసం నువ్వేమి ప్రయాస పడకపోతే లేకపోతే లోపల ఎట్లుంటావు? నువ్వు వాల్యూస్ ఏం మారలేదు. అందుకే వాక్యం ఉంటుంది, ఇది తిని త్రాగి ఆడి పాడి సంపాదించుకునే కాలం కాదు, ఇది ఆరోహణమైపోయే కాలం. గట్టిగా ఆమేననరే. ఇదే కాలం అండి. పాస్టర్లకి ఏ కాలం ఇది? విశ్వాసులకి ఏ కాలం ఇది? చదువుకునే పిల్లలకి ఏం కాలం ఇది? వాయిద్యకారులకి ఏం కాలం ఇది? నీ వయసు ఏదైనా, చేస్తున్న పని ఏదైనా, ఇది మనందరికీ ఆరోహణమైపోయే కాలం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. యేసు రాజుగా వాళ్ళ సంగతి సరేలే, మన సంగతి ఏంటి? భూలోకమంతా సరే, మన గొడవ ఏంటా? అనయా నిజంగా రాకడ ఉందంటావా? అమ్మా విశ్వాసపడా. వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక, కొందరు అనుకున్నట్టుగా ఆయన తన వాగ్దానంను గురించి ఆలస్యము చేయవాడు కాదు, ఎవరు నశించకూడదని ఆయన దీర్ఘశాంతము వహించుచున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ సంఘమ, దేవుని ప్రజలారా, ఇది ఆరోగ్యమైపోయే కాలం. తిండి సుఖమో ఇది కాదా? ఏ క్షణమో ఏ గడియో యేసు వస్తాడనే టెన్షన్ లేకుండా దజ్జాను కూర్చొని తింటమేంటి సార్ వీళ్ళు? ఒక పక్కన దైవజనుడు మోకాలు ఏడుస్తుంటే డబ్బులు పోగేసుకుంటాం ఏంటి గేహాజీ గడి వెళ్ళి? ఇదేం కాలం రా, ఏం టైము, నువ్వు చేసే పని ఏంటి? ఊరి ఏమంటున్నాడు? మందసము చెరపట్టబడి ఉండగా, సేన నాయకులు దండు పాలెములో ఉండగా, నేను ఇంటికి పోయి సుఖపడతాను. వచ్చి నేను అంటాను కదా, సుఖం నాకెందుకొద్దు, విశ్రాంతి నాకెందుకొద్దు? నా దేవుని మందసం దాని స్థలానికి ఇంకా రాలేదు కనుక, దేవుని ప్రభావం సన్నిధి ఇంకా వీధిలో ఉన్నది కనుక, మా నాయకులు దండు పాలెములో పడుకుంటున్నారు. నా నాయకులు దండుపాలెంలో పడుకుంటే నేను ఇంటికి రెట్ట పడుకుంటా? ఈరోజు నా ఫీలింగ్ లేదు. చాలామంది యవనస్తులకు కూడా, అయ్యగారు చర్చిలో పడుకున్నాడు, అయ్యగారు స్టేజ్ మీద పడుకుంటున్నాడు, అయ్యగారు సభల గ్రౌండ్లో ఉండిపోయాడు, నేను ఇంటికి ఎట్ట పోదును అన్న ఫీలింగే లేదే. మెయిన్ అనగానే దులుపుకొని పారిపోవడం ఒక్కొక్కడు. ఏందిరా పోయి చేసి అక్కడ పండి తిని పడుకోవడం, మీకు అంతకు మించి పనే ఉంది.
జీవితాంతం ఉంటుందిగా. ఈ 2 రోజులేగా కోటాలు, ఏదైనా పరిచయం చేయొచ్చుగా. తుపాకీ గుండుకు దొరకకుండా పారిపోతా దొంగోడు పోలీసు వాడిని చూసి పరిగెత్తినట్టు కాసేపు పరిచయం చేస్తే ఏం పోయింది నాయన? దరిద్రము శాపము పోయిద్ది అంతేగా, ఏం పోద్ది అంతకన్నా? ఇదే కాలం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యమైపోయే కాలం ఇది. సంఘము సిద్ధపడాలి, జాగ్రత్త పడాలి, ఆయత్తపడాలి. ఇంకా తిని త్రాగి దర్జా కూర్చునే కాలము కాదు ఇది, ఆరోగ్యమైపోయే కాలం. అందుచేత దేవుడు మాట్లాడుతున్న ఒక మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను నేను. ఇది ఆరోగ్యమైపోయే కాలము కదా. మనం ఏం చెయ్యాలి, ఎట్లా ఉండాలని అడిగితే దేవుడు ఏలియాతో మాట్లాడుతూ చెప్తున్నమాట, నాన్న ఏలియా, నేను తీసుకెళ్ళిపోవాలనుకుంటున్నాను. సరే ప్రభా, నీ ఇష్టం. అగ్ని రథాల్లో గుర్రాలు తీసుకెళ్ళిపోతాను. థ్యాంక్స్ అయ్యా. అగ్ని రథం ఎక్కడ ఉంది? ఈ అర్థం అవతల మరి ఇక్కడ రప్పించకూడదు, ఇక్కడ రప్పించకూడదు. నీకు ఎంత డబ్బున్నా ఓడ ఇంటికి రాదు, ఓడ రేవుకు మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. నా కుమారుడా, నిన్ను మరణమేలేని మహిమలోకానికి తీసుకెళ్ళడానికి అగ్ని రథాల్లో గుర్రాల్లో తీసుకెళ్ళిపోయి ఏర్పాటు చేశాను. సుడిగాలి చేత ఆరోహణమై అగ్ని రథాల్లో గుర్రాల్లో మహిమకు వచ్చేస్తా. అయ్యా నీ చిత్తమయ్యా, నేను రెడీగా ఉన్నాను. అయితే పామారి ఇక్కడ కాదా? నువ్వు గిల్గాలులో ఉండగా ఆరోహణం అవ్వలేవు అనండి. గిల్గాలులో ఉండగా ఆరోహణం అవ్వలేవు, కుదరదు. గిల్గాలు అనే మాటకు దుర్లింపబడుట, దొరలిపోవాల్సినవి, తొలగిపోవాల్సినవి, రాలిపోవాల్సినవి, తీసివేయాల్సినవి, త్రోసివేయాల్సినవి ఇంకా నీ వద్ద, నీ మీద, నీ లోపల ఉండిపోతే నువ్వు ఎంతగా రాకడ పాటలు పాడినా, రాకడ ప్రసంగం చేసినా ఎత్తపడే అవకాశం లేదు. నువ్వు ఏలియావైనా, పరిశుద్ధుడవైనా, అభిషక్తుడవైనా గిల్గాలులో ఉంటే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలకు ఎక్కిపోయి నువ్వు పరలోకానికి వెళ్ళిపోయే అవకాశం లేదు. నువ్వు అర్జెంటుగా గిల్గాలును దాటి రావాలి. అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. కూర్చున్న సభలోని చిన్నలారా, పెద్దలారా, స్త్రీలారా, పురుషులారా, దైవజనులారా, మీరెవరు కానీ ఒకే ఒక్క మాట మీ మనసుకు తీసుకొస్తున్నాను. నీ జీవితంలో దొరిలింపబడవలసినవి ఇంకా ఉన్నాయా? దేవునికి నీకు మధ్యలో అడ్డముకున్నటువంటి ఆ సమాధి రాయి దొరిలింపబడాలా? శాపము దొరిలిపోవాలా? ఇంకా ఆచారము, సాంప్రదాయము, పాపము, బలహీనత, లోపము దొరిలిపోవాలా? ఆ బలహీనతను అట్లాగే పెట్టుకొని, ఆ శోధన అట్లాగా పెట్టుకొని, పాపాన్ని అట్లాగా పెట్టుకొని అది నీ మీద నుండి దొరలిపోకుండా నువ్వు ఎలాగ ఎత్తపడతావు? ఇది ఆరోహణము చేయించబోవు కాలం కదా. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గిల్గాలులో ఉండడానికి వెళ్ళేది. పద, బయలుదేరో. సంఘమా, స్త్రీలారా, పురుషులారా, పెద్దలారా, యథార్థంగా గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలి ఈ పూట నీవు. ఏమని? నీ జీవితంలో దొరిలింపబడవలసినవి ఇంకా ఉన్నాయా? అవన్నీ దొరిలిపోయినవా దేవుని కృపలో? ఈ రాత్రి ప్రభు నీతో సూటిగా మాట్లాడుతూ నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. నీ జీవితంలో దొరిలింపబడవలసిన దాన్ని నువ్వు అప్పగించుకుంటే, ఆశపడితే దేవుడు తీసివేయడానికి రాత్రి సిద్ధంగా ఉన్నాడు. చేతులెత్తి ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ఆయన సిద్ధముగా ఉన్నాడు తీసివేయడానికి, దొర్లించడానికి. యేసు సమాధిలోంచి బయటికి రావడానికి ఏం జరిగింది తెలుసునా? ఇద్దరు దూతలు పరలోకం దిగి వచ్చి సమాధి పైన కూర్చుని రాయిని పొర్లించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభువు దూత పరము నుండి బలిగా దిగిరా తిని పొర్లి. అప్పుడే కాదని ఇంకొక 10 రోజులు ఉంటే వస్తుంది ఆ పాట. ఇప్పుడు ప్రస్తుతం సిలువ ధ్యాన గీతములే ఉన్నాయి. ఈస్టర్ పుస్తకం ఇంకా తీలా, రాదు, ఇంక టైం పడుతుంది. ప్రభువు దూత పరము నుండి త్వరగా దిగిరా తిని పొర్లించి బలిర దానిపై కూర్చుండే. శబాష్. భయమునుందా కావలివారు. ఆయన రావాలి కానీ, దూతను పంపాలి కానీ. దేవునికి స్తోత్రం. లేచినాడు రా సమాధి. అప్పుడే పాడుకుంటూ కొన్నాళ్ళు ఉండో. నేను రోజు పాడతా యేసు రక్తమే జయం. గత 15 సంవత్సరాలకు ఒకే ఒక వాక్యాన్ని ప్రచారం చేస్తున్నాను. క్రీస్తుని హృదయంలో ఉంటే దాని పేరు క్రిస్మస్. క్రీస్తు కొరకు శ్రమ పడుతూ ఉంటే అదే గుడ్ ఫ్రైడే. శ్రమల మధ్యలో కూడా దేవుని కొరకు సాక్షిగా నిలబడగలిగితే అదే ఈస్టర్. నువ్వు నిజ క్రైస్తవులు అయితే ప్రతిరోజు 3 నీలో ఉంటాయి, లేకపోతే సంవత్సరానికి కూడా రావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మంచి వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరం కలిసి దేవునికి మహిమ తెలియచేద్దాం. నువ్వు ఇష్టపడితే నీ రాయిని పొర్లించడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఒక దూతను పంపబోతున్నాడు. ఆయన వెనకాల కొంత టీం ఉన్నది. లాజరు బయటికి రమ్మని పిలిస్తే మృతులు సజీవుడిగా వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఆయనకి లాజరుకి మధ్యలో ఒక రాయి ఉన్నది. అక్కడ దగ్గర నిలిచిన వారితో రాయిని పొర్లించండి. There is a team to roll out the stone, the stumbling block between Jesus and you. నీకు క్రీస్తుకు మధ్యలో ఉన్నటువంటి అడ్డు బండను తోసివేయడానికి దేవుడు కొందరిని ఏర్పాటు చేశాడా? గట్టిగా ఆమేనని చెప్పండి. నువ్వు అప్పగించుకుంటే తెలివితేటలు వాడి దొంగ ఉండి నడిపింపులు లేకుండా యథార్థంగా లేకుండా ఇటో గంత అంటే కదా ఓరి మాయి పనులని చెప్పా యథార్థంగా. నువ్వు ఏలియావైనా సరే గిల్గాలుకు అగ్ని రథం రాదు, నువ్వే అక్కడికి వెళ్ళాలి. అందుకొరకు నువ్వేం చేయాలి? దొర్లింపబడవలసిన స్థితిని దాటి రావాలి. గట్టిగా ఆమేననండి. గట్టిగా ఆమేననండి. రెండవదిగా బేతేలు అనండి గట్టిగా. అనండి గట్టిగా. బేతేలు అనగా దేవుని మందిరం. గిల్గాలును దాటి రమ్మన్నాడు, బేతేలులో ఉండిపోమనలేదా? బేతేలుకి వెళ్ళాక 2 అడుగులు వేసాక సరే ఇచ్చాలి నెక్స్ట్ అన్నాడు. ఇంకా అంటే మానక దేవుని మందిరానికి రావడం, క్రమము తప్పకుండా 10వ భాగాలు ఇవ్వడం, మందిరములో కొద్దో గొప్ప పరిచర్యలు చేయడం, మందిరములో ఏదో ఒక పదవిని పొందుకొని సెటిల్ అయిపోవటం చాలదు. నువ్వు శాపకరమైన, పాపకరమైన, మరణకరమైనటువంటి దొరలింపబడవలసిన గిల్గాల్ అనుభవాలను దాటి వచ్చావా? సంతోషమే. నీ పాపం దొరికిపోయింది, శాపం దొరికిపోయింది, ఆచారం దొరికిపోయింది, సంతోషమే. నువ్వు మందిరంలోకి వచ్చావు, సంతోషమే. నాటబడ్డావు, సంతోషమే. కానీ దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్ గోల్. దేవుని మందిరములోనికి వచ్చుట, మందిరములో నివసించుట చిట్ట చివరి అనుభవము కాదు. దేవుని మందిరానికి రావటం, మందిరములో కూడుకోవటం, మందిరములో కానుకలు ఇవ్వటం మంచిదే. అదే చివరి అనుభవం కాదు. దాని తర్వాత మరొక అనుభవం ఉంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకేంటి సార్? ఎరికో అనండి గట్టిగా. అనండి గట్టిగా. ఎరుకో అంటే ఏమిటి సార్? ఏమిటి దాని వ్యవహారం? అందరూ చుట్టగా గట్టిగా కేకలు వేసి ఎవరికి స్తోత్రం చెప్తే కుప్ప కూలిపోద్ది. ఎరికో కూల్చటం సులభమే, స్తుతి కేకలకే పడిపోయింది. కానీ అందులో బంగారం ఎవడు తీసుకోకూడదు, ఆ పట్టణాన్ని మళ్ళీ కట్టించకూడదు. గుమ్ము నిలబెడితే పెద్ద కూడా చచ్చిపోతాడు, పునాది ఎత్తి మొత్తం కొంపనాశనం అయిపోద్ది. బంగారం తీసుకుంటే శాపం వచ్చేది. ఓరే నాయన. చుట్టూ తిరిగి కేకలేసి ఎరికో కోటలో కూల్చిన విజయానందం 5 నిమిషాలు ఆగలేదు.
ఎరుకోను కూల్చుట గొప్ప. ఇప్పుడు కూలిన ఎరుకోలో బంగారం ముట్టుకోవద్దు, శినార వస్త్రం ముట్టుకోవద్దు, వెండి కమ్మి ముట్టుకోవద్దు, మళ్ళీ నిలబెట్టే ప్రయత్నం చేయొద్దంటే ఇప్పుడు ఏది కష్టం? టప 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 కుప్పకూలిపోయింది పట్టణం అంతా, ఎటు చూసినా బంగారం కనపడుతుంది. హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. ఇంతటి బంగారమా యేసు ప్రభు? బంగారం అడగాలేదు, టన్నుల కొద్దీ ఇచ్చేశావు. హల్లెలూయా. అది తీసుకుంటే పోతావన్నాడు అంట కాదు. ఇది మా కష్టార్జితము నాయన, ప్రయాసపడితే మీ వదిలే. చిన్నప్పటి నుంచి నమ్మకంగా బతికిన ఆకారనే పెద్ద మనిషి కాస్త బంగారం, వెండి, శినార వస్త్రం, ఏదో పట్టు వస్త్రం అనుకో, కాస్ట్లీ కొడ్డ. అయ్యగారికి ఏ బలహీనత లేదు కానీ కాస్ట్లీ బట్టలు అంటే ఇష్టం. వాడికి అదో సాగు వచ్చింది. ఈ ఆకారం అనేవాడు తిండిపోతు కాదు, తిరుగుబోతు కాదు, తాగుబోతు కాదు, ఎక్కడ విగ్రహాలు ఎక్కడ తప్పు చేయలా. కానీ మంచి కాస్ట్లీ గుడ్డ కనపడితే సోదరం వచ్చేది దానికి. మంచి శినార వస్త్రం అయితే ఇంట్లో పెట్టి దాచి హల్లెలూయా. ఈ కూటమి అయిపోయిన తర్వాత కుట్టించుకుంటారు రేమండ్స్ అన్నాడు. ఈలోపే సీటీ పేరుని వచ్చింది. ఎరా మమ్మల్ని ఎలా బాధించితివి అంటే, వెండి కమ్మిని బంగారమును శినార వస్త్రమును చూచి తిని తెచ్చి తిని దాచి తిని అన్నాడు. అప్పుడు యెహోషువ అన్నాడు, అయితే చచ్చితివి కట్టొద్దాపా. ఇప్పుడు చెప్పండి, ఎరుకోను కోల్చడం కష్టమా? ఇంతటి బంగారాన్ని కాల్చడం కష్టమా? శ్రమలలో ప్రార్థన చేయటం ఈజీయా నాన్న? శోధనలో ఆటంకాల మధ్య ఉపవాసం అండి ప్రార్థన చేసి గెలవటం ఈజీయా నాన్న? ఈ శోధనలు పోయి సమృద్ధి వచ్చాక నిలబడటం కష్టం నాన్న. సోదరం చెప్పరా? నేను ఎప్పుడు చెప్తాను ఈ ఉపదేశం, జాగ్రత్తగా వినండి. ఎన్నో శ్రమలు పడ్డామండి, ఎన్నో కష్టాలు పడ్డామండి, చాలా దారుణంగా పరీక్షించబడ్డామండి. దేవుని కృపను బట్టి ఇప్పుడు ప్రభు ఒక సమృద్ధినిచ్చాడండి. హల్లెలూయా. ఓ అమాయికుడ అసలు మాట చెప్తా నేను. అప్పుడు శ్రమల చేత పరీక్షించాడు, ఇప్పుడు సంపదల చేత పరీక్షిస్తున్నాడు. అది పరీక్ష, ఇది పరీక్ష, ఇది ఇంకా పెద్ద పరీక్షరా బాబు. ఇంకదే సుఖం, అది ఇంకదే సుఖం. బాధల్లో నోడికి ఎంత వద్దంటే కన్నీటి పెద్దను వచ్చేది, అది సుఖమే. ఇంకా ఇప్పుడు గడిచి గడ్డకెక్కి ఒక్క రూపాయి అప్పు లేదు, ఎక్క చింత లేదు, ఎటు చూసినా జనం, ఎటు చూసినా ధనమే, నాకేమీ కొదువలేదు. హల్లెలూయా. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను ఎందుకు గుప్తమైనవి, నీవు నా ఇంటిలో ఉన్నావు, నాకు కొదువే లేదు. హల్లెలూయా. బాగానే ఉంది ఉద్యమం. మరి ఇప్పుడు మరి బంగారం ఒంటి మీదకి వచ్చుచున్నది, శినారు వస్త్రం మీద పడుచున్నది, అది తగలబెడతామేంటి? దేవుడిచ్చిన ఆశీర్వాదం. హల్లెలూయా. ఒక్క తప్పు, సినిమా లేదు, సిగరెట్ లేదు, తాగుడు లేదు, వ్యభిచారం లేదు, విగ్రహం, ఏ పాపం లేని పెద్ద మనిషి రాళ్ళతో కొట్టి చంపి నిప్పెట్టి తగలెట్టించారు అంతే దెబ్బకి ఫ్యామిలీని. ఇది చేసిన తప్పేంటి? ఇంత బంగారం, ఇంత వెండి, ఒక కాస్ట్లీ గుడ్డ, పోయాడు. ఎరుకోను దాటు ఎలియా అంటే అర్థమేంటి తెలుసా? శోధనను జయించడమే కాదు నాన్న, ఈ ఆశలను అధిగమించరా. బంగారం, వెండి వదిలేసిరా. ఇది ఆరోగ్యమైపోయే కాలము కనుక గిల్గాలను దాటాలి. ఇంకా పాపాలు, శాపాలు దొరలింపబడవలసిన ఉంటే వదిలాయి, బయటికి రా అందులోంచి. రెండో, బేతేలు దేవుని మందిరానికి రావడం ఉండడం మంచిదే, కానీ మందిరానికి వస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం అంటే చాలదో. నెక్స్ట్ ఇంకోటి ఉంది. అదేంటంటే ఎరుకు అంటే శోధనని జయించడమే కాదు, సంపదని జయించాలి, డబ్బును జయించాలి. అది ఎరుకు గెలవటం అంటే. ఇక చివరిది యోర్దాను దాటాలి. బాబా యోర్దాన్ అంటే ఆచమచ్చే కదండి, పైనుంచి వస్తుందండి బాబు ప్రవాహం, ఎగురు నుండి దిగువకు పారుతుంది, అది దాటడం చాలా కష్టం అండి. మరి అదే కదా యాక్చువల్గా మాకు ఇష్టమే కదండి, ఫస్ట్ నుంచి మరి ఇలాగ వస్తుంది కదండి పెద్దల కానించి. ఇప్పుడు మాట్లాడలేదే. హల్లెలూయా. యాక్చువల్గా వాక్య ప్రకారమే బాప్తిసం పొందాలని నాకు కూడా ఉంది కదండి. అంటే మరి పైనుంచి మాకు ఇలాగ వస్తుంది, పైనుంచి వచ్చేది దాటాల. మాట్లాడతలేదు మీరు? నేనేమన్నా మర్మంగా చెప్తున్నానా?
నాకు రాందది ఒకటే, తేటగా చెప్పటమే. మేము లోథరన్స్ కాబట్టి ఇలా చేయాలి, మేము బ్యాప్టిస్ట్ కాబట్టి ఇలా చేయాలి, మేము సిఎస్ఐ కాబట్టి ఇలా చేయాలి, మేము హెబ్రోన్ కాబట్టి ఇలా చేయాలి, మేము పెంతెకోస్తు కాబట్టి ఇలా చేయాలి, అలాగేమీ లేదు సార్. అది పితరుల పారంపర్యమైన సరే, సంఘాచారమైన ఏదైనా సరే, ఎగువ నుండి దిగువకు పారుతున్న ప్రవాహములో కొట్టుకొని పోకుండా నువ్వు దాటి యువతలకు రాగలిగితే నీ కొరకు అగ్ని రథము గుర్రము సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. అంటే ఫస్ట్ కాడి నుంచి మరి ఇలా సాగుతుంది కదండి, మరి మాకు ఇవన్నీ ఇష్టం లేదు కదండి, మరి ఇక ఫస్ట్ నుంచి దాటిరా దాటిరా నీకోసం అగ్ని రథం గుర్రం ఎదురు చూస్తుంది. లేదు సార్ నాకు ఆచారం ముఖ్యం, సాంప్రదాయం ముఖ్యం అంటామా, నీ ఇష్టం. దేవుని వాక్యం చెప్తుంది, ఇది ఆరోహణమైపోయే కాలము గనుక గిల్గాలును దాటాలి, బేతేలును దాటాలి, ఎరికోను దాటాలి, యోర్దాను కూడా దాటితే ఆరోహణమైపోయే మహామహిమ నీకు వస్తుంది. ఇది పండుగల కాలం కాదు, ఆచారాల కాలం కాదు, సాంప్రదాయాల కాలం కాదు, తిని త్రాగే కాలం కాదు, ద్రవ్యమును సంపదను పోగు చేసుకునే కాలం కాదు. ఇది ఆరోహణమైపోవలసిన కాలం. ఎంతమంది ఇష్టపడుతున్నారు బిడ్డలారా? రాకడో దిగడం ఏముంది, ఎప్పటికప్పుడు ఇలాగ ఏదో కూడా జరుగుతున్న సరదాకి వెళ్ళి ఒక గంట సేపు కూర్చొని తనివి తీరా నవ్వేసుకుని ఇంటికి వెళ్ళిపోదాం. ఇది ఆరోహణమైపోవలసిన కాలం. ఇంకా ఆలస్యం చేద్దాం. మీరు అనుకున్న గడియలో అయినా వచ్చును కనుక సిద్ధముగా ఉండండి, మెలకువగా ఉండండి. మీరు ఊహించని గడియలు అకస్మాత్తుగా వచ్చేస్తాడు. నువ్వు పొలములో పనిచేస్తుండగా రావచ్చు, మంచం మీద పడుకునుండగా రావచ్చు, తిరగలు విసురుతుండగా రావచ్చు, నువ్వేమి చేయుచుండగానే రావచ్చు. జాగ్రత్త. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వే స్థితిలో ఉన్నా, పనిలో ఉన్నా, పడకలో ఉన్నా, రాకడాకదో ఎవరి కోసం వెయిట్ చేయదో, వచ్చేస్తుంది ప్రభు రాకడా. నువ్వు ఎల్లప్పుడూ ఎట్లుండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. ఇంకా గిలగాలలో ఉంటే మాట్లాడరే, ఎత్తబడతావా? ఇంకా బేతేల్లో ఉంటే, ఇంకా ఎరికో దగ్గర ఉంటే, ఇంకా యోర్దాను యువతలు ఉండిపోతే, ఒకే ఒక్క మాటతో ముగిస్తున్నాను. ఇది ఆరోహణమైపోయే కాలం కనుక నీ ఉన్న చోటే ఉండొద్దు, నువ్వు దాటుకుంటూ రా. ఇది దాటిపోవలసిన కాలం. ఇది గిల్గాలను దాటిపోవాలి, బేతేలును దాటి రావాలి, ఎరికోను దాటి రావాలి, చివరికి యోర్దాను కూడా దాటి రావాలి. ఎంతమంది ఇష్టపడుతున్నారు? తల్ల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇది ఆరోహణమైపోయే కాలం. తల్ల ఉంచి కళ్ళు మూసుకున్నారా? కళ్ళు మూసుకున్నారా? అవకాశం ఆరోగ్యం ఉన్న వాళ్ళైతే మోకరించండి, మిగతా వాళ్ళు కళ్ళు మూసుకోండి. స్వరమెత్తి చేతులెత్తి ఒక నిమిషమైన ఆగకుండా అలాగ నువ్వు ప్రభుని స్మరించాలి. ఇంకొంచెం ఇంతమంది జనము చేతులెత్తి స్వరమెత్తి స్తోత్రాలు చెప్తే ఇంతేనా? ఎంత పెద్దగా రావాలి శబ్దం? ఇంకా గట్టిగా, ఇంకా. పురుషులారా స్వరమెత్తుదామండి గట్టిగా. ఇది ఆరోగ్యమైపోయే కాలం. ఇది పండుగలు చేసుకునే కాలము కాదు, ఆచారములో గడిపే కాలము కాదు, సాంప్రదాయబద్ధంగా బతికే కాలము కాదు, ద్రవ్యమును ధనమును సంపాదించుకునే కాలము కాదు, తిని తాగి ఆడి పాడే కాలము కాదు. ఇది ఒక్కొక్కటిగా దాటి రావలసిన కాలము. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది గిల్గాల్లో దాటిపోవాలి, పాపాన్ని శాపాన్ని దొరికిపోవాలి. ఇది ఇంకా ఆలయంలోకి వెళ్తాను కదా చాలనుకోద్దు, ఇంకా దాటి ఎదరికి రావాలి. ఇది జై జీవితాన్ని, బంగారము ఖరీదైన వస్త్రాలు జయించాలి. పితరుల నుంచి వస్తున్న సాంప్రదాయాలు అన్ని దాటిపోవాలి. ఇది దాటి రావలసిన కాలం, ఆరోగ్యమైపోయే కాలం గనుక, ఆరోగ్యమైపోయే కాలం గనుక. కరుణామయుని కడవరి పిలుపు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి, నోరు తెరిచి గట్టిగా. కృపాకాలపు ఆఖరి మలుపు, తెరునీదు హృదయపు తలుపు, యేసుక్రీస్తు నీ మదిలో నిలుపు, నీకిదే వేలు కొలుపు. నీకిదే మేలు కొలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు, తెరునీదు హృదయపు తలుపు, యేసుక్రీస్తును మదిలో నిలుపు. తెరునీదు హృదయపు తలుపు, యేసుక్రీస్తు నీ మదిలో నిలుపు, నీకిదే మేలు కొలుపు, నీకిదే మేలు కొలుపు. కరుణామయుని కడవరి పిలుపు, కృపాకాలపు ఆఖరి మలుపు. అందరం ప్రార్థిద్దాం. నేను గిలగాలు దాటాలి నాయన ఈ రాత్రి. నాలో ఉన్న ప్రతి ఆయాసకరమైన దొర్లించగలిగినట్టుగా ఒక బూడియావలే మా పితరుల మోకాల మీద ప్రార్థన చేయించుండగా అభిషేకాన్ని సంపాదించుకోగలిగిన వారమై జనులందరికీ న్యాయము తీర్చను తీర్పరి అయి, తన గొర్రెలకు బహుమానమియ్యను ప్రధాన కాపరి అయి. జనులందరికీ న్యాయము తీర్చను తీర్పరి అయి, తన గొర్రెలకు బహుమానమియ్యను ప్రధాన కాపరి అయి. కడవరి పూరనాదముతో వేల దూతల సమూహముతో, కడవరి పూరనాదముతో వేల దూతల సమూహముతో, రుద్రుడై ప్రళయకాల రుద్రుడై, సప్త నక్షత్రధారుడై, మహాతేజస్సుతో భారుడై, యూదా గోత్రపు సింహముగా వరుడు వేచేయువేళ, సమాధులన్నీ తెరువబడి మృతులునే చేతివేళ, ప్రియ యేసుని సంధింతువా, విడిచిపెట్టబడి రోదింతువా, ప్రియ యేసుని సంధింతువా, విడిచిపెట్టబడి రోదింతువా. ఇది ఏ రక్షణ దినం, అర్పించు యేసుకు జీవితం. గట్టిగా నోరు తెరిచి చప్పట్లు కొడుతూ యేసయ్యాని కేకబడదు. యేసయ్యా, యేసయ్యా గట్టిగా పిలవండి. ఒకసారి నోరు తెరిచి గట్టిగా. నీ శాపాన్ని పాపాన్ని దొర్లించగలిగిన వాడు, నిన్ను ఒక్కొక్క మెట్టు దాటించి మరణమేలని మహిమలోకానికి తీసుకెళ్ళటానికి నీ కొరకు అగ్ని రథములు గుర్రములు సిద్ధము చేసిన వాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవింకా పాపములో ఉన్నావేమో, వాక్యము తెలుసు, దేవుడు తెలుసు, అన్ని తెలుసు. ఇంకా దొర్లింపబడవలసిన పాపం శాపం నీ మీద ఉంటే నువ్వు పనికిరావు. మందిరానికి వస్తున్నాను కదా చాలనుకోవద్దో, దాటి రావాలి. ఎరుకోను కూల్చేసలను తృప్తి పడొద్దు. వెండి బంగారు నగలు ఖరీదైన వస్త్రాల వంటి ఆశలను దాటి రావాలి. చివరిగా దేవుని ప్రజలారా, పైనుండి వస్తున్న ఆచారములు, సాంప్రదాయములు, వ్యర్థమైన పద్ధతిలో ఆ ఎగువ నుండి దిగువకు పారుతున్న ప్రవాహాన్ని దాటితేనే అగ్నిరథాలు నీ కోసం ఉన్నాయి. ఎంతమంది ఈ రాత్రి వాటిని వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నారు?
చాలామంది కానీ నిశ్శబ్దంగా ఉన్నారే. ఎంతమంది రాత్రి ఇష్టపడుతున్నారు? ఎంతమంది అలవాటుగా చేతులు ఎత్తారా? మీరు అలవాటుగా చేతులు ఎత్తారా? కోటాల్లో ఈ రాత్రి మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. ప్రభువా, నేను నిజమే, నాకు అన్నీ తెలుసు, వాక్యం తెలుసు, కానీ ఇంకా నేను నా పాపము శాపము దొర్లింపబడలేదు నాయన, అక్కడే ఉండిపోయాను. మందిరానికి వచ్చి వెళ్తున్నాను, చాలు అనుకుంటున్నాను, చాలదని రాత్రి నాకు అర్థమైంది. ఆశలను జయించాలని నాకు అర్థమైందయ్యా. ఖరీదైనటువంటి బట్టలు, వెండి బంగారు నగలు దాటాలట. పితరుల కాలం నుండి వస్తున్న ఆచారాలు కదా, పెద్దలు పెట్టిన పారంపర్యాలు కదా, దాటాలి. చిన్నలు పెద్దలు యవనస్తులు రోషంగా తీర్మానం చేసుకోండి. దాటి రాగలిగిన వారి కోసం అగ్ని రథాలు ఎదురు చూస్తున్నాయి, అగ్ని గుర్రాలు ఎదురు చూస్తున్నాయి, మరణము లేని మహిమ లోకం ఎదురు చూస్తుంది. నిమిషములో రెప్పపాటున మార్పు చెంది సుడిగాలిలో మేఘాల మీద తీసుకెళ్ళడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒక తీర్మానం కలిగి చేతులెత్తిన వారి కోసం ప్రత్యేక ప్రార్థన. చేతులెత్తిన వారు ఎవరైతే ఉన్నారో వారి ఈ ప్రార్థనలో ఏకీభించాలి. మౌనంగా ఉండిపోవటం కాదు, మౌనంగా ఉండిపోవటం కాదు. చేతులెత్తి దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తూ ఉండగా ఏకీభవించాలి సుమా, ఏకీభవించాలి. నిశ్శబ్దంగా మౌనంగా ఉండిపోతూ చేతులెత్తిన వారంతా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి మాటతో అవును ఆమేనంటూ ఏకీభవించాలి. నిశ్శబ్దంగా ఉండొద్దు సుమా. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరం కూడా. ఈ రాత్రి కాల సమయంలో గ్రామమంతటితో కూడా కూడి వచ్చిన వారందరితో కూడా పరిశుద్ధాత్మదేవుడే సూటిగా తేటగా మనందరితో మాట్లాడి ఉండగా, ఈ రాత్రికాల సమయంలో ఇంకనూ దొరిలింపబడినటువంటి వారు, ఇంకా ఎరుకోలో ఉన్నటువంటి సమస్తమును కూడా విడిచిపెట్టవలసిన వారు ఈ స్థలంలో అనేకులు కూడి వచ్చి ఉండగా, ఈ రాత్రికాల సమయంలో విడిచిపెట్టుటకు సిద్ధముగా ఉంటే మన కొరకు ఆరోహణం చేయడానికి, ఆరోహణం అవ్వడానికి మన కొరకు అగ్నిరథాలు సిద్ధముగా ఉండగా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు తన దాసుని బలపరిచి మనతో మాట్లాడి ఉండగా, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారందరి కొరకు ప్రార్థిద్దాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము నాయన. దయగల తండ్రి, కనుడా, గొప్ప దేవుడా, ఈ రాత్రికాల సమయంలో దేవా మీరే మా మధ్యకు వచ్చి మా అందరితో కూడా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. దయగత్తి మా అందరినీ కూడా దేవా మీరు సరి చేస్తున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. దయగత్తిని ఇంకను దేవా ఆచార భక్తులు ఉన్నటువంటి వారితో దయగత్తిని ఇంకను ప్రభా అనేక విధాలుగా నాయన అయా పెద్ద పారంపర్యంలో ఉన్నటువంటి వారందరితో కూడా ఈ రాత్రి కాలసం మీరు మాట్లాడుతున్న విధానం బట్టి మీకు వందనాలు. తరతరాలుగా వస్తున్నటువంటి దేవ ఒక నీతిని ఆధారం చేసుకొని, తరతరాలుగా వస్తున్నటువంటి దేవ ఒక భక్తిని ఆధారం చేసుకొని దానిలోనే కొనసాగుతున్నటువంటి అనేకులతో ప్రభా ఈ రాత్రి మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు ప్రభా. దేవా అటువంటి కఠినమైన హృదయాలతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నిజమే ప్రభా, మా కొరకు నాయన అగ్నిరథాలు దేవ ఎదురు చూస్తూ ఉండగా ప్రభా వాటిని దాటి ముందుకు వచ్చేటప్పుడు భాగ్యము మా అందరికీ రాత్రి మీరు దాయిచ్చేయండి ప్రభా. మీ నామములో ప్రార్థిస్తున్నాము నాయన. ఈ రాత్రి ఎంతమంది తీర్మానం కలిగి ఉన్నారు ప్రభా, అటు వారందరినీ కూడా ప్రభా సంపూర్ణమైనటువంటి నాయన సంపూర్ణమైనటువంటి స్థితిలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దయగతి యోర్ధాను దాటి ముందుకు వస్తూ ఉండగా వీళ్ళందరినీ కూడా దేవ మీరు రాకడ కొరకై దేవా మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాత్రి దయగత్తులు ఎవరైతే చేరి వచ్చినారో ప్రభా, దయగత్తండ్రి వారందరూ కూడా గిల్గాలను దాటి, ఎరుకోను దాటి, బేతేలను దాటి ప్రభా, అలాగే యోర్ధాను దాటి ప్రభా అగ్ని రథాలను ఎదుర్కొనేటువంటి గొప్ప భాగ్యము ధన్యత నాకు మా అందరికీ ప్రాముఖ్యం గ్రామాంతరికి చేరి వచ్చిన బిడ్డలందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ దేవా మీ బలమైన హస్తాలకు అప్పగిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.